ఎట్లున్నారన్న సంవత్సర కాలంగా మానసికంగా శారీరకంగా ఎట్లున్నారు? సరే ఆర్థికంగా అంటే అది వేరే విషయం. శారీరకంగా మానసికంగా ఎట్లున్నారు మీరు? మానసికంగా శారీరకంగా నేను ఎప్పుడు శారీరకంగా మానసికంగా కూడా చాలా సంతోషంగా ఉంటాను. ఎందుకంటే మనం ఎంచుకున్న ఫీల్డ్ కూడా అట్లాంటిదే కదా. పబ్లిక్ సేవ గురించి ఎంచుకున్నాం. పబ్లిక్ మనని ఎస్పెషలీ నా ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీ అనేది మొదటి నుంచి మీకు చాలా ఇంటర్వ్యూలు చెప్పిన వెనుకబడ్డది కనుక ఆ ప్రాంతానికి గత 30 సంవత్సరాల నుంచి ఏమీ లేదు పరిస్థితి, అడిగేటోడు దిక్కు లేకుండే. సో దానివల్ల ఈ 1 year పాలనలో చాలా సంతృప్తి ఉంది. ఎందుకంటే నేను గెలిచినప్పటి నుంచి లాస్ట్ టైం నువ్వు అప్పుడు వచ్చి 2 months కింద కూడా ఇంటర్వ్యూ చేసినావు నాకు. తర్వాత మొట్టమొదటి ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్రంలో ఫస్ట్ టైం వైట్ పేపరు పబ్లిష్ చేసిన ఒక ఎమ్మెల్యేగా నా పర్ఫార్మెన్స్ రిపోర్ట్ అయింది. నన్ను ఎమ్మెల్యేగా ప్రజలు ఎన్నుకున్నారు. సంవత్సరం కాలం పూర్తి అయింది. నేను సంబరాలు చేసుకోకంటే ముందు ఫస్ట్ అసలు ఏ కాన్స్టిట్యున్సీ ఈ కాన్స్టిట్యున్సీలో జరిగిన ఏమేమి చేసినా అంటే విలేజ్ వైజ్ నుంచి మొదలు పెడితే మండల్ వైజ్ నుంచి కూడా క్లారిటీగా నియోజకవర్గంలో మంచి ఒక 7 pages డాక్యుమెంట్ రిలీజ్ చేసిన. ఓకే, ఈచ్ మండలికి ఒక మీరైతే అది గర్వపడ్డ అంశమే కదా. 100%. ఎందుకంటే సో ఆన్ రికార్డు డిక్లేర్ చేసినాను నా వర్క్, నా పర్ఫార్మెన్స్. ఒక పిల్లగానికి ప్రోగ్రెస్ రిపోర్ట్, తల్లిదండ్రులు ఎట్లా ప్రోగ్రెస్ రిపోర్టు, మావాడు చదువుకుండా మనం మంచి పని చేసి పేరెంట్స్ సబ్మిట్ చేసినట్టు నేను. ఎందుకంటే వాళ్ళు నాకు పేరెంట్స్. ఎల్లారెడ్డి అసెంబ్లీ ప్రజలు నా పేరెంట్స్. వాళ్ళు నన్ను ఒక స్టూడెంట్గా నన్ను అసెంబ్లీకి పంపించారు. ఇందాక నేను ఇంట్రోలో ఒక మాట అన్నా, ఎమ్మెల్యే గారు ఉన్నారు నమస్కారం అని చెప్పి అన్నా కదా. ఆ మాట అన్న తర్వాత మీకు ఏమైనా ఇబ్బంది అనిపించిందా? ఎమ్మెల్యే అంటే పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం అయింది, ఇంకా రావాల్సిన పదవులు ఇంకా మీకు రానట్టుంది. ఆ రకమైన పరిస్థితులు మీ దగ్గర కనిపిస్తున్నాయి. ఇంకా పై స్థాయికి వెళ్ళాలనే ఆలోచనలు మీ దగ్గర ఉన్నాయి. అండ్ మోరోవర్ మీ క్వాలిఫికేషన్ కూడా ఉంది. కానీ ఎందుకో డిలే అవుతుంది కదా, ఆ విషయంలో ఏమైనా బాధ అనిపించిందా అంటున్నా? బాధ అంటే కదా హైకమాండ్ డిసిషన్, ఎందుకంటే పార్టీ డిసిషన్. డెఫినెట్గా ఇప్పుడు మీరు అన్నట్టు నాకు ఎలిజిబిలిటీ ఉంది. ఎలిజిబిలిటీ క్రైటీరియాలో నేను ఫిట్ అవుతున్నా. ఎలిజిబిలిటీ అంటే ఇప్పుడు ఎందుకంటే నాకు పైన అధికారం వస్తే రేపు పొద్దున ఇంకా నా కాన్స్టిట్యున్సీ ఇంకా నేను డెవలప్ చేసుకుంటా అనే ఒక ఆశ. మనకి ఇంకా అధికార పవర్ విస్తీర్ణము అంటే రేంజ్ పెరుగుతుంది కదా మన పవర్. వింటారా సార్ మాలాంటి అభిమానులు కావచ్చు, మీ నియోజకవర్గ ప్రేక్షకులు మంత్రి గారు అనే ఒక పదాన్ని ఈ 4 ఏళ్ల టర్మ్లో అన్నా వినబోతారా రాబోయే రోజుల్లో? అటువంటి అవకాశాలు అట్మాస్ఫియర్ ఉన్నదంటారా? అంటే ఉన్నది. నేనైతే అన్నిటికీ ఫిట్ అవుతున్నా. హైకమాండ్ మనం రిక్వెస్ట్ చేయడం జరిగింది. తప్పకుండా ఏదో రోజు 100% వాళ్ళు మన పర్ఫార్మెన్స్ కూడా చూసిండ్రు. ఒక ఎమ్మెల్యేగా కూడా 1 year పర్ఫార్మెన్స్ కూడా చూసిండ్రు. నాది నాన్ కరప్ట్గా పబ్లిక్ సేవ 100%, 16-17 hours 100%, ఎక్కడ కరప్షన్ లేకుండా 1% కూడా నా దగ్గర. ఎస్పెషల్లీ ఎస్టీస్, లంబాడి తాండాస్ చాలా ఉంటాయి. తాండాలలో చాలా అంటే చాలా పేదలు ఉంటారు. వాళ్ళకి భూములు అన్ని సమస్యలు ఉంటాయి. దాని గురించి రావడానికైనా హైదరాబాద్ రావాలన్నా చేయాలన్నా వాళ్ళకి చాలా కష్టం. ఎందుకంటే సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు ఎక్కడ కూడా కరప్షన్ లేకుండా ఏదో కూడా వాళ్ళని పేదోడికి ఇబ్బంది పెట్టద్దన్న ఉద్దేశంలో 1 year నా పాలన జరిగింది. సార్ అందరు ఎమ్మెల్యేలను దాదాపు ఇప్పుడున్న ఒక 119 ఎమ్మెల్యేల్లో నేను నా వ్యక్తిగతంగా ప్రశ్న ఇది, 70 నుంచి 80 మంది ఎమ్మెల్యేలను నేను కలిసిన, ఒక 4-5 మంత్రులను ఇంటర్వ్యూ చేసిన. కానీ ఏ నాయకుడు చెప్పకుండా ఎట్లున్నారు సార్ అని అంటే, లేదు నేను ఫిజికల్గా మెంటల్గా బాగున్నా అనే ఆన్సర్ వస్తుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు యూ, మీ దగ్గర ఏందని అంటే, నేను బాగున్నా కానీ మా నియోజకవర్గ ప్రజలు చాలా సమస్యలు ఉన్నాయి, వాళ్ళ గురించే చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. అంటే నేను మీ గురించి అడిగితే మీరు మీ నియోజకవర్గ ప్రజల గురించి చెప్తున్నారు. కొంత వింతగా ఉంది సార్ నాకు ఇది. అంటే మరి వాళ్ళు లేకపోతే నేను లేను కదా నియోజకవర్గంలో. ఇప్పుడు ఎమ్మెల్యేగా అంటే నేను 24/7 నేను ఆలోచించేది వాళ్ళ గురించి. ఎందుకంటే గత పాలకులను సెలెక్ట్ చేసుకుని వాళ్ళు లేదు మదన్ మోహన్ ఏమైనా చేస్తాడు మాకు అని చెప్పేసి వాళ్ళు కాదని చెప్పి మదన్ మోహన్ కొట్టేసారు, కాంగ్రెస్ పార్టీ కొట్టేసారు. సో చేసినప్పుడు మరి వాళ్ళ గురించి మనం ఆలోచించకపోతే, ఎందుకంటే మొట్టమొదటిగా ఆలోచించేది నా గురించి, నేను ఆలోచించేది అయిపోయింది. నా స్టేజ్ అయిపోయింది. నా గురించి ఫిజికల్గా ఫిట్నెస్లో దాన్ని నాకు ఐఎమ్ వెరీ డిసిప్లిన్. నాకు అసలు ఇష్యూ లేదు. ఫైనాన్షియల్ బాగుంటుంది వల్ల ఇష్యూ లేదు నాకు. మెంటలీ ఐఎమ్ వెరీ స్ట్రాంగ్. మెంటలీ ఎందుకంటే వెరీ స్ట్రాంగ్. ఎందుకంటే నన్ను సంతోషపడను, బాధపడితే బాధపడేది లేదు.
ఎందుకంటే న్యూట్రల్. సో ఎల్లారెడ్డి ప్రజల గత పాలకులకు మదన్ మోహన్ రావు గారి పాలనలో తేడా కనిపిస్తుందంటారా నియోజకవర్గ ప్రజలకు? విపరీతంగా కనిపిస్తుందా సార్? 1 yearలో హ్యూజ్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్, కనిపిస్తుందా సార్? 100%, 200%. రైట్ సార్. సంవత్సర కాలంగా ఎమ్మెల్యేగా అయిన తర్వాత మదన్ మోహన్ రావు గారు ఎల్లారెడ్డి నియోజకవర్గాన్ని ఏ మాత్రం న్యాయం చేయగలిగినంటే ఏం చెప్తారు? నేను చెప్పాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ ఏంటంటే సార్ నేను ఏం చేసిన అంటే ప్రజల వద్దకు పాలన అని మా ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు, కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ఈరోజు ఇంత ప్రజాపాలన, ప్రజల వద్దలకు పాలన. బేసికల్గా ఏంటంటే ఇంటికి పోయి పని చేయడం అంతే కదా. మన తెలుగు కరెక్ట్ తెలుగులో మన పబ్లిక్ మనకు అర్థం కావాలి, ప్రజల దగ్గరికి వెళ్ళి పని చేయడం ప్రజాపాలన, ప్రజల వద్ద పాలన. మా దగ్గర ఏంటంటే మాది మొత్తం వెనుకబడ్డ ప్రాంతం. నేను ప్రతి ఇంటర్వ్యూలో చెప్తూనే ఉంటాను, ఎందుకంటే రాష్ట్రానికి తెలవాలి. ఇంతకుముందు ఎల్లారెడ్డి అంటే తెలిసేది కాదు ఎవరికి. ఓకే, అదొక మూలకేశ పడి దాన్ని అది ఎక్కడ ఉందో కూడా తెలియదు. మీలాంటి వాళ్ళు కూడా, మీరు వరంగల్, మీలాంటి వాళ్ళు కూడా ఎల్లారెడ్డి అంటే తెలియదు. ఎల్లారెడ్డి పేట, ఎల్లారెడ్డి గూడ ఇట్లా అనుకునేవాళ్ళు. ఎందుకంటే కనెక్టివిటీ లేదు, రోడ్ కనెక్షన్ లేదు. రోడ్ కనెక్షన్తో వెనుకబడ్డది. మాకు విపరీతమైన తాండాలు, చాలా గిరిజనులు ఉంటారు, ఎస్సీలు ఉంటారు, ఎస్టీస్ ఉంటారు, బీసీలు, మున్నూరు కాపు, ముదిరాజు, బద్మాషాలు, చాలా కులాలు, బీసీలు చాలా వెనుకబడ్డా ఉన్నారు. మేజర్ ఇష్యూ ఏమైందంటే కనెక్టివిటీ. నేను వచ్చిన తర్వాత 2 అబ్జర్వ్ చేసినాను. కనెక్టివిటీ వల్ల, రోడ్లు లేకపోవడం వల్ల ప్రాంతం వెనుకబడ్డది. అంటే రోడ్డు ఉంటే రవాణా సౌకర్యం పెరుగుతుంది, పట్టణ ప్రాంతాల్లో బిజినెస్ పెరుగుతుంది, తర్వాత భూములు పెరుగుతాయి, రియల్ ఎస్టేట్ పెరుగుతుంది. ఇవాళ పండించిన సరుకులు తీసుకుపోతారు, పిల్లగాళ్ళ ఎడ్యుకేషన్ ఉంటుంది, కొన్ని కంపెనీలు రావడానికి ఉంటాయి. కంపెనీలు, ట్రాన్స్పోర్ట్ ఇస్ ద మెయిన్ ఇంపార్టెంట్. ఏమీ లేదు. 98-90% మంది 100% రైతులే. ఆ రైతులు కూడా రైతు కూలీలు. మళ్ళీ ఆ పంట పండితే కూలీలు పనిచేయాలి, పంట పండకపోతే రైతు నష్టపోతుండు, కూలీలు నష్టపోతుంది. నేను వచ్చిన తర్వాత సమ్మరీగా మీకు చెప్పాలంటే ఇమ్మీడియట్గా హైవే గోపాల్పేట మెదక్ నుంచి 4 లేన్ ఇప్పుడు హైవే తయారవుతుంది. నేను వచ్చిన తర్వాత విపరీతమైన అది నేషనల్ హైవే శాంక్షన్ అయితే దగ్గరుండి వాళ్ళతో పని చేయించి ఇప్పుడు రోడ్ కనెక్టివిటీ పెంచిచ్చినాను. ఎల్లారెడ్డి ప్రాంతం మున్సిపల్, మొన్నటి వరకు అది గ్రామ పంచాయతీ లాగానే. ఇవాళ ఎల్లారెడ్డిలో ఉండే టౌన్లో ఉండే ప్రజలకి, లేడీస్ కానీ పిల్లలకు కానీ నడవడానికి జాగా లేకుండే. అయితే పెద్ద చెరువు అనే చెరువు ఉంటుంది, మినీ ట్యాంక్ బండ్ తయారు చేస్తున్నాం. ఈ రోజు ట్యాంక్ బండ్ లాగా మినీ ట్యాంక్ బండ్ తయారు చేసి 1.4 కిలోమీటర్స్ వాకింగ్ ట్రాక్ పెట్టిస్తున్నాం. అది ఎంతవరకు వచ్చినారు? అప్పుడు ఆల్మోస్ట్ 80-70% పనులు అయిపోయినాయి. చాలా స్పీడ్గా అవుతున్నది. ఎల్లారెడ్డి టౌన్లో కనీ వినగని చరిత్ర. అక్కడ ఇది మీరు రాసుకోవాలి, ఎక్కడ కూడా చేయట్లేదు. నేను ఎల్లారెడ్డి ప్రాంతానికి ఎవరైతే ఎమ్మెల్యేలుగా పనిచేసిండ్రో, ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీ 1956 ఎప్పుడు ఫామ్ అయింది, అప్పటి నుంచి ఎవరైతే ఎల్లారెడ్డికి ప్రాంతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా పనిచేసిన ప్రతి ఒక్క ఎమ్మెల్యేని రెస్పెక్ట్ చేయాలని చెప్పి అందరి విగ్రహాలు పెట్టిస్తాం మినీ ట్యాంక్ బండ్ మీద. ఓకే, ఇదైతే చాలా మంచి అద్భుతం సార్. ఎవరు కూడా అందరు కూడా నేను దీన్ని చాలా పార్టీలకు అతీతంగా, కులంకి అతీతంగా, మతంకి అతీతంగా ఆ ప్రాంతానికి ఎమ్మెల్యేగా సేవ చేసి మరణించిన వ్యక్తిని మనం గౌరవించుకోవాలి. ఆ ప్రాంతానికి ఎమ్మెల్యేగా పనిచేసిండు, ఏదో విధంగా ఆయన పనిచేసినారని మనం స్మరించుకోవాలి. మనకు రాబోయే తరానికి వాళ్ళకి తెలవాలి, పిల్లలకు. ఆ స్టాచ్యూ కింద QR కోడ్ పెడుతున్నా. ప్రతి పిల్లగానికి స్మార్ట్ ఫోన్ ఉంటుంది కదా, అది ఇట్లా పెట్టగానే మొత్తం వాళ్ళ జీవిత చరిత్ర అంతా రావాలి. బాలగౌడ్ గారు మాకు ఎమ్మెల్యేగా పనిచేసారు, సదాలక్ష్మి గారు పనిచేసారు, ఈశ్వరిబాయి గారు పనిచేసిండ్రు, వెంకటరామరెడ్డి గారు పనిచేసిండ్రు, ఇట్లా శ్రీనివాస్ రెడ్డి గారు పనిచేసిండ్రు, ఎల్ కిషన్ రెడ్డి గారు పనిచేసారు. వీళ్ళ జీవిత చరిత్ర మొత్తం స్కానర్లో వచ్చేస్తుంది. ప్లస్ అక్కడ ఫుడ్ కోర్ట్ కూడా పెట్టిస్తున్నాం. ఒక 1.5 acres కూడా తీసుకొని. సో ఈ ఎమ్మెల్యేల విగ్రహం ఏర్పాటు చేయాలనే ఒక సంచలనాత్మకమైన అంటే అటువంటి ఆలోచన మీకు ఎందుకు వచ్చింది సార్? అంటే ఇప్పుడు నాకు ఒక రోజు నేను ఆలోచిస్తూ ఉంటే, అంటే ఈ ప్రాంతం ఎక్కడ ఉండే, ఎలా డెవలప్ అయింది, ఎవరెవరు పనిచేసినని నేను మొత్తం చరిత్రను చదువుతున్నప్పుడు అనిపించింది, అరే వీళ్ళు ఒక ప్రజాప్రతినిధుల ఆ టైంలో ఏమి లేనప్పుడు కూడా వీళ్ళు పనిచేసింది కదా, వాళ్ళని మనం గౌరవించుకోవాలి. మన పిల్లలకు ఎవరు పని చేసినో భవిష్యత్తు అంధకారం అవుతుంది. మనం చేసింది ఈ టెక్నాలజీ వచ్చేసింది, మర్చిపోతున్నాం. చిరస్మరణీయులు ఎవరైతే పనిచేసినో వాళ్ళు మర్చిపోతున్నాం. వాళ్ళ జీవిత చరిత్ర బయటకు తీయాలంటే వాళ్ళ విగ్రహ రూపంలో పెట్టాలన్న ఒక ఆలోచన వచ్చింది. అందుకే మా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనా, అతను టీడీపీ ఎమ్మెల్యేనా, అతను ఏ పార్టీ ఎమ్మెల్యే కాకుండా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏ క్యాస్ట్ ఏది కాకుండా పెట్టాలని నిర్ణయం నేనే వచ్చిన. ఇది 100% నా డిసిషన్, ఎవరు కూడా నాకు చెప్పలేదు. నేను ఎప్పుడైతే మా కార్యకర్తలకు, మా నాయకులు చెప్పినా అందరూ ఆశీర్వదిస్తున్నారు. అందరూ అన్న మీరు చెప్పురన్న, ఇప్పుడు మా బాలగౌడ్ గారు, మా గౌడ్ కమ్యూనిటీ నుంచి మేము
స్టాచ్యూ ఇస్తాం. ఇప్పుడు గీతారెడ్డి గారు మీకు తెలుసు కదా, మాజీ మంత్రి, ఆమెను తీసుకొచ్చినాను. వాళ్ళ తల్లి విగ్రహం ఎక్కడ పెట్టాలనో చెరువు దగ్గర మినీ ట్యాంక్ బండ్ కూడా చూసిపోయింది. ఆమె మొన్న వచ్చి ఇన్స్పెక్షన్ కూడా చేసిపోయింది. ఆమె ఈశ్వరీబాయి గారు, మీ పేరు ఉంటారు కదా, చాలా సంఘ సంస్కృత. ఆమె ఒక దళిత నాయకురాలు, అంబేద్కరైట్. ఆమె అంబేద్కరైట్ పనిచేసి అంబేద్కరైట్ పార్టీలో ఆమె 10 years పనిచేసింది ఎల్లారెడ్డిలో. 1962 నుంచి 77 వరకు చేసింది. 76 అనుకుంటాను. మొత్తం 10 yearsలో, ఆ 10 yearsలో ఈశ్వరీబాయి గారు మాకు ఎమ్మెల్యే. ఆమె విగ్రహం కూడా వాళ్ళ కూతురు గీతారెడ్డి గారు వచ్చి మొన్న ఇన్స్పెక్షన్ కూడా చేసి. అంటే నియోజకవర్గ అభివృద్ధిలో అంటే ఇప్పుడు మనం మాట్లాడుతూ కొంతమంది ఇప్పుడు కామెంట్ రూపంలో కింద పెడతారు, ఏది ఎమ్మెల్యేల విగ్రహాలు పెడితే నియోజకవర్గ అభివృద్ధి అయిపోతుందా, ఏంటి అసలు ప్రజలకు కావాల్సింది ఏంది, కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తుంది ఏంది అని అంటే ఏం చెప్తారు? ఎమ్మెల్యేల విగ్రహాలు నేను పెట్టానంటే అది అభివృద్ధి అనేది, మినీ ట్యాంక్ బండ్ అనేది అభివృద్ధి. అది ఒక రెస్పెక్ట్గా పెడుతున్నాం. అది కూడా ఒక చరిత్ర, కల్చర్. అది కూడా కల్చర్ క్రియేట్ చేస్తున్నాం. జనరల్గా ఈ కల్చర్ అనేది అన్ని నియోజకవర్గాలు రావాలి సార్, టు బి ఫ్రాంక్. ఎందుకంటే మన తెలంగాణలో గొప్ప గొప్ప వ్యక్తులు సేవలు అందించిన వాళ్ళు ఉన్నారు. కల్చర్ లేదు కదా, ఇప్పుడు మనం కల్చర్ హీనంలో అయిపోతున్నాం. కల్చర్ పోతున్నది. మీరు టెక్నాలజీ మాట్లాడుతున్నాం, సోషల్ సర్కిల్లో డిస్ట్రాయ్ అవుతుంది. ఫండమెంటల్స్ డిస్ట్రాయ్ అవుతున్నాయి. కుటుంబ వ్యవస్థ నాశనం అవుతుంది. ఈరోజు గ్రామాల్లో కూడా, తండాల్లో కూడా కుటుంబ వ్యవస్థ దెబ్బతింటుంది. ఒకప్పుడు కోసం నేను టెక్నాలజీ పర్సన్, నాకు 27 years ఆఫ్ టెక్నాలజీ ఉంది. ఐఎమ్ ద మోస్ట్ సీనియర్ ఇన్ ద టెక్నాలజీ. నేను ఐ హావ్ సీన్ లైక్ 1990, ఇప్పుడు ఎన్నోసార్లు చెప్పిన 195 కంట్రీస్ నా పర్సనల్గా నా పాస్పోర్ట్లో ఉన్నాయి. ప్రతి కాంటినెంట్ పోయినా నేను, ప్రతి హోటల్, ద బెస్ట్ ఆఫ్ బెస్ట్ కాన్ఫరెన్స్ అటెండ్ అయినా. ఇట్లాంటి వ్యక్తిని కూడా ఇవ్వాలి. నేను ఏంటంటే మన కల్చరు, మన కుటుంబ వ్యవస్థ అనేది గ్రేట్. మనకున్న డెమోక్రసీ కానీ, మనకున్న కుటుంబ వ్యవస్థ కానీ దాన్ని డిస్ట్రాయ్ చేసుకుంటున్నాం. టెక్నాలజీ వచ్చి, వాట్సాప్ వచ్చి, మన ఫోన్లు వచ్చి, మనం దాని చరిత్రను మర్చిపోతున్నాం. అట్లాంటి చరిత్రను వెలుగుదీయడం కూడా ఒక మనకు అభివృద్ధి. తర్వాత నా దగ్గర ఏంటంటే కళ్యాణ లక్ష్మి చెక్కులు కానీ, ఇంటికి ఎక్కడ కూడా ఎంఆర్ఓ ఆఫీస్ పోకుండా ఎమ్మెల్యేనే రావాలా, ఎమ్మెల్యే చెక్ ఇవ్వాలా అని కాకుండా అన్ని మొత్తం తీసేసి ఇలా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వాళ్ళందరూ కూడా ధన్యవాదములు. మండలాధ్యక్షులు మొదలైతే గ్రామ కమిటీ సీనియర్ నాయకులు అందరూ కూడా, యూత్ కూడా అందరూ కూడా, ఉమెన్కి అందరూ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి చెక్కులు ఇస్తున్నాం. సార్ ఇంటికి వెళ్ళి కళ్యాణ లక్ష్మి ఒకసారి మళ్ళీ రిపీట్ చేయండి ప్లీజ్. కళ్యాణ లక్ష్మి చెక్కులు ఎవరైనా క్యాంప్ ఆఫీస్కి వచ్చి తీసుకుంటారు కదా సార్, మీ దగ్గర ఎందుకు ఇంటికి రావాలి, మీరే ఎందుకు ఇంటికి వెళ్ళి ఇస్తున్నారు? దట్ ఈస్ మదన్ మోహన్ పాలన. అదే మదన్ మోహన్ పాలన, కాంగ్రెస్ పార్టీ పాలన. అన్ని రాజకీయ పార్టీలకు, నాయకులకు మీకు కొంత వ్యత్యాసం ఉంటదంటారా? 100%. రాజకీయాల్లో మీకంటే ఒక మార్క్ ఉంటుంది. 100% దిస్ ఇస్ ద మార్క్. ఇప్పుడు అంటే ఇదేదో మీరు ఆన్ రికార్డ్ కెమెరాల ముందు చెప్పాలి కాబట్టి చెప్తున్నారా, నిజంగా నియోజకవర్గ క్షేత్రస్థాయిలో కూడా ఈ రకమైన పరిస్థితులు ఉన్నాయా అంటే? మీరు వెళ్ళి తెలుసుకోండి. గత 4 months నుంచి ఏ తల్లి కూడా ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరగట్లేదు. ఏ తల్లి కూడా క్యాంప్ ఆఫీస్ చుట్టూ తిరగలేదు. ఏ తల్లి కూడా ఒక లీడర్ గురించి వెయిట్ చేస్తలేదు. ఏ తల్లి కూడా ఒక ఎమ్మెల్యే గురించి వెయిట్ చేస్తుంది. ఎమ్మెల్యేనే రావాలా, తహసీల్దార్ ఉండాలా, ఆర్డీఓ ఉండాలా, అందరు లీడర్స్ ఉండాలా, ఫోటోలు దిగాల, ఏమీ లేదు. ఆ వ్యవస్థ ఆడడం లేదు. అది నేను చూసిన ఒక 2-3 నెలలు చూసిన తర్వాత నాకు అర్థమైపోయింది. ఇది చాలా మంది మా నాయకులతో అందరితో మాట్లాడితే, అన్న సూపర్ ఐడియా ఇది. నిజంగా ఇంతకుముందు 5,000, 10,000 కమిషన్లు తీసుకుంటోళ్ళు, పాపం ఆ ₹1,00,000 గురించి అటు ఇటు ఇంటికి తిరిగేటోళ్ళు ఇలా పెళ్లి చేసుకుని అప్పులలో పోతారు. పెళ్లి చేసుకుని అప్పులలో పడతారు. మళ్ళీ అప్పులలో పాపం మళ్ళీ తిరిగి వాళ్ళ చెప్పులు అరిగిపోతున్నాయి. మళ్ళీ ఎమ్మెల్యేని రావాలి. ఆ చెక్కుల గురించి ఎప్పుడో ఇంతకుముందు ఎమ్మెల్యే దగ్గర ఉన్నప్పుడు ఆ చెక్కులు మూలకు పడితే ఎక్స్పైరీ అయ్యేటి, ఇట్లాంటి పరిస్థితులు ఉండే అన్న. పాపము వాళ్ళకు నేనన్నా ₹1,00,000 వాళ్ళకి మనకి ఇలా వస్తే అలా మిత్తి ఆగుతుంది. ₹1,00,000 వస్తే వాళ్ళకి ఎంత బెనిఫిట్ అవుతుంది. మనం చెక్కు మన దగ్గర పెట్టుకొని మనం ఇవ్వకుండా మన టైంతో ఇబ్బంది అవుతుంది. అంతా వేస్ట్. అది ప్రతి నాయకుని ఇలా నేను అప్రిషియేట్ చేస్తున్నా. వాళ్ళు చెక్కులు తీసుకొని మొన్న లింగంపేట మండలం ఉంటుంది, పోతాయిపల్లి అనే గ్రామం, 9 లక్షలు 9 చెక్కులు ఇచ్చినాం. ఒకటే విలేజ్లో 9 చాలా విచిత్రంగా ఉంది సార్, గ్రామాల పేర్లతో సహా మీరు పెట్టుకున్నారు. పోతాయిపల్లి గ్రామం, మీరు 9 చెక్స్ ఇచ్చినాం. 9 lakhs ఒకటే రోజు ఊర్లో పంచినాం. 9 లక్షలు ఒక గ్రామంలో మనం పంచినామంటే గ్రామ ఎకనామిక్ వ్యవస్థ మీకు ఎంత పెరుగుతుంది? 9 లక్షలు వచ్చిందంటే వాళ్ళు ఖర్చు పెడతారు, లేకపోతే మిత్తులు కట్టేస్తారు, అప్పులు కట్టేస్తారు, లేకపోతే ఇంకేమైనా ఆల్టర్నేట్ చేస్తారు. ప్లస్ నేను గడపకు చేసినప్పుడు చాలా, మీరు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు కదా, గడప చేసినప్పుడు మెయిన్గా ఇష్యూ ఏంటంటే హెల్త్ ఇష్యూ. ఇప్పుడు తాండల కానీ లేకపోతే బయట కానీ పెరాలసిస్ రావడము, లేకపోతే బీపీ పెరగడము, యాక్సిడెంట్లు అవ్వడం, పిల్లలకు కుటుంబ వ్యవస్థ నాశనం అవుతుండే. సో నేను వచ్చిన తర్వాత ఒక 15 మంది పిల్లల్ని పెట్టి CMRF అని LOC, అదే ఇప్పుడు మీకు చెక్కులు ఇస్తుంది LOC, ఇప్పుడు లైన్ ఆఫ్ క్రెడిట్. ఇప్పుడు ఏంటంటే ఇమీడియట్గా ఆపరేషన్ కాగానే 5 నుంచి 10 లక్షలు మొత్తం. మళ్ళీ ఇది కూడా మా దగ్గర పీర్ సింగ్ అతను తన తండ బానాపూర్ తాండా, లింగంపేట మండల్,
7 లక్షలు ఎల్ఓసి వాళ్ళ మదర్కి ఇప్పించారు. దాదాపు 7 లక్షలు. ఎవ్రీ డే 5 to 10 lakhs ఇస్తారు చెక్లు. అంటే ఎల్ఓసి ఇస్తాము, నిమ్స్కి తీసుకుపోయి ఇస్తాము, ఆపరేషన్ చేపిస్తాము. మాకు ఒక సిస్టమ్ తయారు చేసినాము. సిఎంఆర్ఎఫ్ చెక్కులు కూడా సిఎంఆర్ఎఫ్ ఈ వ్యవస్థ కోసం దాదాపు 15 మంది పనిచేస్తారు. ఇక్కడ 10 మంది, ఈ ఆఫీస్లో 10 మంది చేస్తారు, కామాడ్లో పనిచేస్తారు. ఎల్ఆర్డి 2 ప్లేస్లో మాకు సెంటర్స్ ఉన్నాయి. రిసీవింగ్ సెంటర్ అంటే తీసుకుంటారు అప్లికేషన్. గరీబానికి ఏం అవసరం లేదు. ఆపరేషన్ అయిన తర్వాత మెడికల్ బిల్స్ తీసుకుని రావాలి, మా ఆఫీస్లో పడేసిపోతారు. మా వాళ్ళే మొత్తం సార్ట్అవుట్ చేసుకొని 2 ఎల్ఆర్డి కామాడ్ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకొని దానికి ఒక స్కార్పియో, నా సొంత పైసలు పెట్టి స్కార్పియో పెట్టినా, దానికి ఒక డ్రైవర్ నేనే డబ్బులు పే చేస్తున్నా, ఆ డీజిల్ కూడా నేనే వస్తున్నా. మొత్తం టోటల్ గవర్నమెంట్ నుంచి రూపాయి 1 పైసా తీసుకోవట్లేదు. వాళ్ళు తీసుకొస్తారు అప్లికేషన్. నేను మొత్తం రోజు వారంకు 300 అప్లికేషన్ సైన్ చేస్తా, తీసుకుపోయి సెక్రటరీలో ఇచ్చేసి ఆన్లైన్ మొత్తం ఎక్కించాలి. మళ్ళీ ఒక్కొక్క అప్లికేషన్ 4-5 గంటలు పని పడుతుంది. మీకు ఆన్లైన్ ఎక్కియాలా, మొత్తం వెరిఫై చేసి. సార్ నేను మీ గురించి ఒక సామాజిక మాధ్యమంలో ఒక 4-5 నెలల కింద ఒక వీడియో చూసిన సార్. రాత్రి దాదాపు 7:30, 8, 9 అవుతుంది. మీరు స్టిల్ ఇంకా సిఎంఆర్ఎఫ్ మీద, కళ్యాణ లక్ష్మిల మీద సంతకాలు పెడుతూనే ఉన్నారు. ఇంత ఫైల్ ఉంది నాకు తెలిసి. అంటే అంటే ఆ రకంగా పనిచేయడం మీకు ఎట్లా సాధ్యం అవుతుందని నా ప్రశ్న. ఇక ఎందుకంటే వాళ్ళకి పాపం ఇప్పుడు గరీబోళ్ళకి ఆ సిఎంఆర్ఎఫ్ చెక్కులు తీసుకొని పోయి మళ్ళీ తీసుకుపోయి మేమే సార్ట్అవుట్ చేసుకొని తీసుకుపోయి మళ్ళీ మా కార్యకర్తలు, మా మండలాధీశ వాళ్ళకి ఇస్తే పాపం వాళ్ళు వెళ్ళి సార్ట్అవుట్ చేసుకుని విలేజ్కి ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆ సిఎంఆర్ఎఫ్ చెక్కులు కూడా 60,000, 70,000 ఎంత వస్తాయో, ₹1,00,000 వస్తాయి. అవి తీసుకుపోయి ఇంటికి డెలివరీ చేస్తారు. అవి కూడా మీకు సిఎంఆర్ఎఫ్ చెక్కులు ఇంటికి డెలివరీ, లైన్ ఆఫ్ ఎల్ఓసీలు ఇమీడియట్గా. తెలంగాణ రాష్ట్రంలో హైయెస్ట్ ఎల్ఓసీలు ఇలా వైద్యకి, కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇంటికి డెలివరీ, ప్లస్ అన్ని గ్రామాల్లో డెవలప్మెంట్ వర్క్స్, 340 బోర్లు వేయించిన మొత్తం. ఇవన్నీ కూడా మీ సొంత స్వయం కృషితోటే? ఇదంతా స్వయం కృషితోటే, రైట్. స్వయం కృషితోటే, రైట్. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం తరపున ఏడాది కాలంగా ఎమ్మెల్యే గారు ఏం చేసిర్రు అంటే మీరేం చెప్తారు? ఏడాది కాలంగా మీరేం చేసిర్రు అనేది, మీరు వద్దన్న ప్రభుత్వంలో ఉన్నా లేకున్నా గతంలో చేసిన చరిత్రలు మన అందరం చూసినాం. కానీ ప్రభుత్వం తరపున మీరేం చేసిర్రు అంటే ఏం చెప్తారు? మీరు మా దగ్గర ప్యాకేజ్ 22 అని ఉంటుంది. కాళేశ్వరం మన ఈ ప్రాజెక్ట్ ప్యాకేజ్ 22 దాదాపు అది ఎన్నోసార్లు 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ వచ్చి చాలాసార్లు చెప్పిపోయిండు. ఎల్లారెడ్డి వెనకబడ్డ ప్రాంతం, ₹1,00,000 అది ఉంది. ₹1,00,000 లక్ష ఎకరాలు, ఒక్కొక్క ఎకరము నీకు ₹1,00,000 కంటే ఎక్కువ కాస్ట్ అవుతున్నది. ఇలా వాటర్ చేయాలంటే 1,00,000 ఎకరాలకు నేను నీళ్ళు ఇస్తాను చెప్పిండు. అవును సార్. ప్యాకేజ్ 22 అనేది ఒక పెద్ద సమస్య. మాకు వాటర్ లేదు. మా దగ్గర గాంధారి మండలం, తాడవాయి మండలం ఇట్లాంటి గ్రామాలు, ఇట్లాంటి గ్రామాలన్నీ మాకు మొత్తము నీటి ఎద్దడితో సమస్య ఉంది, తాగునీటి సమస్య ఉంది. వీటికి ప్యాకేజ్ 22 ఆల్మోస్ట్ ఫైనలైజ్కి వచ్చింది. సుమారు 1,400 కోట్ల వర్క్లు, 4 రిజర్వాయర్లు. అది ఆల్మోస్ట్ నేను 8 నెలల నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి వారి ఎంబట మా సిఈ కానీ ఈ గారు ఈ పడి ఆల్మోస్ట్ మాకు 2 మీటింగ్ 3 రివ్యూ మీటింగ్లు అయిపోయి అది ఫైనలైజ్ అవుతుంది. అది జీవిత సాకల్యము. అది ఎల్లారెడ్డి అనేది మొత్తం 1,58,000 ఎకరాలకు నీళ్లు వారిస్తాం. అది ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చింది. ఫైనల్ శాంక్షన్ తీసుకొచ్చిన. నేను మొన్న కూడా కామారెడ్డి టు ఎల్లారెడ్డి అనేది ఒక రోడ్ ఉంటుంది. నేను మొన్న అసెంబ్లీలో కూడా మాట్లాడిన కేకేవై రోడ్. కేకేవై అంటే కరీంనగర్ నుంచి స్టార్ట్ అవుతుంది, సిరిసిల్ల, కామారెడ్డి, ఎల్లారెడ్డి. అది మహారాష్ట్ర కర్ణాటక కనెక్ట్ అవుతుంది. అది నేను అక్కడే పుట్టి పెరిగినా, అదే చూసిన. ఆ రోడ్డు 78 సంవత్సరాల నుంచి ఎప్పుడేదో బండ్లబాట వేసినప్పుడు నిజాం సార్ ప్రాజెక్ట్ కట్టినప్పుడు నిజాం మనకు బండ్లబాట వేసింది. దిస్ నో జియోలాజికల్ డిజైన్ తో అది వంకటింకల్ సో మెనీ యాక్సిడెంట్స్ అవుతున్నాయి. దాని గురించి నేషనల్ హైవే చేయాలని చెప్పి కోమారెడ్డి గారి దగ్గర నేను ప్రత్యేకంగా వెళ్ళి కూర్చొని మొన్న అసెంబ్లీలో కూడా నేను క్వశ్చన్ రైజ్ చేశాను. ఇప్పుడు ఆల్మోస్ట్ నాకు మినిస్ట్రీ నుంచి కూడా నాకు లెటర్ వచ్చింది, అది అప్రూవ్ అయింది. దాన్ని తీసుకుపోయి గడ్కరీ గారికి ఇచ్చేస్తే నేషనల్ అప్రూవల్ తెచ్చుకోవాలి. స్టేట్ నుంచి అప్రూవ్ అయిపోయింది. అది వస్తే నా కంప్లీట్ కామారెడ్డి నుంచి ఎల్లారెడ్డికి నాకు 4 నెలల లైన్ అవుతుంది. అది కరీంనగర్ నుంచి స్టార్ట్ అవుతుంది. నాకు మొత్తం ప్రాంతం మొత్తం ఈ తాడవాయి మండలం కానీ, ఇక్కడ నుంచి మాకు పుణ్యక్షేత్రం ఉంది, శబరిమాత, లింగంపేట్, ఎల్లారెడ్డి, ఇవన్నీ ప్రాంతాలు మొత్తం టోటల్ డెవలప్ అయిపోతాయి. ఎందుకంటే అంతా రైతులే ఉన్నారు అక్కడ. ఇప్పుడు ఇండస్ట్రీస్ తీసుకురావాలి నా కోరిక. ఫస్ట్ ఇండస్ట్రీస్ నాకు రావాలంటే నాకు రోడ్స్ కావాలి. చాలా మంది దగ్గర ఇండస్ట్రీస్ దగ్గర తిరిగితే ఏమైందంటే రోడ్ వ్యవస్థ లేదు, వాళ్ళకి ఇబ్బంది. ఒక ఇండస్ట్రీ పెట్టాలి, ఒక ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ పెట్టాలంటే 2 లేన్ రోడ్ మీద మేము పెట్టాం సార్ అని చెప్తున్నారు. మాకు ట్రక్స్ ఉంటాయి, 2 లేన్ రోడ్ వర్కౌట్ కాదు. ఆ 2 లేన్ రోడ్ చిన్న రోడ్ మాది, 100 years కింద వేసిన రోడ్డు బండ్లబాట మీద బీటీ రోడ్ వేసారు. ఇక దాన్ని కంటిన్యూ చేసుకుంటూ వస్తారు. సో అది ప్యాకేజ్ 22 చేసినాం. తర్వాత మొన్న మా ప్రాంతంలో పోడు భూముల సమస్య విపరీతంగా ఉంటుంది. ఎస్టీస్ ఉన్నారు, బీసీలు ఉన్నారు. బీసీలు కూడా ఇప్పుడు రాజంపేట మండలం చాలామంది బీసీలు ఉన్నారు, ఎస్టీస్ ఉన్నారు.
ఎస్సీలు అసైన్డ్ భూముల ఇష్యూ ఉన్నది. అవును, అవును. ఈ ఆర్ఓఎఫ్ఆర్ కింద తర్వాత ఎల్ఆర్యూపీ అని ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వంలో, ల్యాండ్ రికార్డ్ అప్డేషన్ ప్రోగ్రామ్ అని, ఎల్ఆర్యూపీ అని. దాంతో పట్టాలు ఇచ్చారు పాపం వీళ్ళకి, సార్. ఈ గిరిజనులకు వాళ్ళందరికీ బీసీలకు పట్టాలు ఇచ్చారు. కానీ ఆర్ఓఎఫ్ఆర్ కింద కానీ ఎంత ఘోరం అంటే ఇచ్చిరు కానీ ఏమి చేసుకున్నది మన్నుబుక్కడానికి. ఈ ఎగ్జాక్ట్లీ ఇదే వర్డ్ నేను చెప్పిన అసెంబ్లీలో, మీరు మన్నుబుక్కాలని అడిగిన. అంటే మీరు ఇచ్చిండ్రు, ఏం చేసుకోవాలి రైతు, ఎందుకు ఇచ్చిర్రు అని అడిగిన. అంటే ఇప్పుడు ఆ రోజు ఫారెస్ట్ మినిస్టర్ ఉన్నారు అక్కడ, రెవెన్యూ మినిస్టర్ ఉన్నారు, ముఖ్యమంత్రి గారు కూడా కూర్చున్నారు. ముఖ్యమంత్రి గారు కూడా నన్ను చూస్తున్నారు, ఎందుకు ఇచ్చింది సార్ ఇది. ఇప్పుడు మీరు ట్రాక్టర్ కొనియారు, మీరు బోర్ వేసుకొనియారు, మా దగ్గర నీళ్లు లేవు. మా ప్రాంతం, మా ఎల్లారెడ్డి ప్రాంతం వాటర్ ఉండదు. గాంధార మండలం మీద రాళ్ళు రప్పలు. ఇప్పుడు కొన్ని తాండాలు, లొంక తాండా అటు సైడు అసలు ఘోరం. ఎందుకంటే జమ్ని తాండాలు అయితే పాపం ఈ రోజుకు పాపం లేడీస్ 8 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు మిషన్ భగీరథ వస్తుంది. మన్ను ఏమి వేస్ట్ మిషన్ భగీరథ, ఒక్కడ పని చేస్తలేదు, వాటర్ రాకపోతే బిందెలు పట్టుకొని పోతారు. మరి నువ్వు బోర్ వేయద్దంటావు. బోర్ ఏదంటే రాష్ట్రం వచ్చి దాదాపు 11 ఏళ్ళ అవస్థ ఉంది, ఇంకా 10 కిలోమీటర్ల నీళ్ళ కోసం వెళ్ళాల్సిన పరిస్థితులు ఉన్నాయి సార్. నా కాన్షియస్లో ఉన్నది. ఇలా మిషన్ భగీరథ అని చెప్తున్నాడు కదా. నేను క్వశ్చన్ కూడా పెట్టినాను, నాకు రాలేదు, అవకాశం రాలేదు. నేను మాట్లాడదాం అనుకున్నాను, కేటీఆర్ విషయం మీద నేను మాట్లాడదామని డిసైడ్ అయినాను. ఈరోజు నా కాన్షియస్లో ఉంది, ఇలా జమ్ని తాండా ఒక తాండా ఉన్నది, ఆ లొంక తాండా ఆ ఏరియాలో నీళ్లు లేవు. మేము బోర్లు 700 ఫీట్లు కాదు 1200 ఫీట్లు కొట్టినా పలిగిపోతున్నాయి, రాళ్ళు పలిగిపోతున్నాయి, కానీ నీళ్ళు వస్తలేవు. ఆ పరిస్థితి ఉన్నది. సో నేను అనేది ఏంటంటే, పోడు భూములు మీరు బోర్ వేయద్దంటారు, మీరు ట్రాక్టర్ తిరగద్దంటారు, ఎందుకు ఇచ్చింది సార్ అని అడిగినాను. ఎందుకంటే ఇది నా కాన్స్టిట్యూన్స్ ఒకటి సమస్య కాదు సార్, ప్రతి పేదోడికి రాష్ట్రం మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఇదే సమస్య ఉంది, ఇదే పరిస్థితి. సో నేను మాట్లాడిన తర్వాత చాలా మంది మా కొలీగ్ ఎమ్మెల్యేస్ చాలా అప్రిషియేట్ చేసిరు. అలా నువ్వు ఆ రోజు ఏంటంటే, నాకు మినిస్టర్ గారు, ఇద్దరు మినిస్టర్ ఉన్నారు, సీఎం గారు ఉన్నారు, ఇది ఇద్దరు మినిస్టర్ మధ్యన ఇష్యూ. ఫారెస్ట్ మినిస్టర్, రెవెన్యూ మినిస్టర్, మీరు కలిసి సర్వే చేయండి, మీరు సర్వే చేసి డిజైన్ చేయండి, చెప్పండి ఇది పొడవు, ఇది సమస్య, ఇది మీరు వాళ్ళకు కంప్లీట్ 100% హక్కు కల్పించండి. బోర్ వేసుకుంటాడు, నువ్వు పట్ట ఇచ్చేసిన వాళ్ళదే. ఇప్పుడు అసైన్ భూములు అదే ఇష్యూ కదా. ఇప్పుడు దాని గురించి నేను పోట్లాడుతున్నాను. ఇప్పుడు మన పోచారం, మా దగ్గర పోచారం ప్రాజెక్ట్ ఉంది. ఎగ్జాక్ట్లీ 110 years కింద నిజాం కట్టిండు పోచారం ప్రాజెక్టు. చాలా మంది ఎమ్మెల్యేస్ వచ్చారు, చాలా మంది దీన్ని పర్యాటక చేస్తామని చెప్పారు, అది చెప్పాను. నేను కూడా ఎలక్షన్స్ పోయేటప్పుడు నేను కూడా చెప్పిన, దీన్ని పర్యాటక 100% చెప్పిన. దానికి నేను గత 7-8 నెలల నుంచి మా టూరిజం మినిస్టర్ గారు కృష్ణారావు గారు ఎంబడబడుతున్నా, అన్న మీరు ఒకసారి మా దగ్గరికి రండి, మాకు కొన్ని డబ్బులు ఇవ్వండి ఈ ప్రాంతానికి అని చెప్పి మొన్న బలవంతంగా ఆయన ఎన్ని షెడ్యూల్ను 6 నెలలు ఎంబడబడి మొన్న కాన్స్టిట్యూన్స్ తీసుకుపోయినాను. తీసుకుపోయి హైదరాబాద్ నుంచి బోట్లు తెప్పించి, బోట్లు తీసుకొని మధ్యన ఒక దీవి ఉంటుంది, మాకు 7 ఎకరాలు ఉంటుంది, అది మునుగదు అది. ఆ దీవి దగ్గర తీసుకుపోయి ఇక్కడ మనం రెస్టారెంట్స్ కానీ లేకపోతే వెస్ట్, ఇప్పుడు ఎందుకంటే నేను చాలా కంట్రీస్ తిరిగినాను, అక్కడ డెస్టినేషన్ వెడ్డింగ్ పెట్టచ్చు, మొత్తం చుట్టుపక్కల వాటర్, బ్యూటిఫుల్ మౌంటైన్స్ ఉన్నాయి, నిజం కట్టిన గెస్ట్ హౌస్ ఉంది, దానిలో ఒక రెస్టారెంట్స్ పెట్టచ్చు, 7 ఎకరాల విల్లాలు కట్టచ్చు. అండ్ నేను మొత్తం టోటల్ ఇప్పుడు మీకు రాజస్థాన్లో ఉదయపూర్ ఉంటుంది, అక్కడ అమ్మాని డాక్టర్ కూడా పెళ్లి చేసి తాజ్ ప్యాలెస్ ఉంటుంది, నేను అందులో ఉన్నా, నా ఫ్యామిలీని తీసుకొని అక్కడ ఉన్నాను. అక్కడ 1 night to 2 lakhs per night ఉంటుంది, 1 lakh to 2 lakhs per night. మధ్య లేక్ల మధ్యన ఉంటుంది తాజ్ ప్యాలెస్, అని ఉన్నా నేను. అప్పుడు రాజు ఒకప్పుడు ఆ లేక్ మధ్యన ప్యాలెస్ తెలుసు ఎట్లా అనేది, అక్కడ వాళ్ళు అంతకంటే ఇంకా మంచిగా ఉంది మన పోచారము అని నేను అడిగితే ఇమీడియట్గా 2 కోట్లు నాకు ఇస్తా అని చెప్పిండు. ఎందుకంటే రోడ్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేసుకొని ఒక 4-5 ప్రైవేట్ కంపెనీస్ నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఒక 50 నుంచి 100 కోట్లు కావాలి దానికి. విల్లాస్ కట్టాలి, బోట్లు కొనాలి, మళ్ళీ సెంటర్ ఏదైతే ద్వీపం ఉందో, ఐలాండ్ అంటాం కదా, ఇంగ్లీష్లో ఐలాండ్ అంటాం, తెలుగులో ద్వీపం, ఆ ద్వీపంలో ఒక 2-3 ఫంక్షన్ హాల్స్ కట్టాలని ఉంది నాకు. అక్కడ పెళ్లి చేసుకుని బర్త్డే పార్టీలు కానీ ఎంగేజ్మెంట్లు కానీ చేసుకుంటే, అంటే ప్రతి ఒక్క పేదోడికి అవైలబుల్ ఉండే రీతిలో ఇవన్నీ చేయాలంటే నాకు ఒక 50 నుంచి 100 కోట్ల వరకు మనకు అవసరము. బట్ ఈ 2 కోట్లు అయితే ఇమీడియట్గా మంత్రి గారు ఇస్తా అని చెప్పారు గవర్నమెంట్ నుంచి. దీనివల్ల ఏమవుతుందంటే నాకు రోడ్స్ వ్యవస్థ అక్కడ క్లీన్ అయిపోయింది, రెస్ట్ రూమ్స్ కట్టుకుంటే నాకు తాకిడి పెరిగిందంటే ఆ ప్రాంతం మొత్తం రైతులకు అభివృద్ధి అవుతుంది. ఇప్పుడు నేను ఆలోచించేది ఏంటంటే, ఇప్పుడు మీరు అడిగింది కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు ఏం చేసిండ్రు, ప్రభుత్వం తరపున ఏం చేసారు అనేది, ఇవన్నీ తర్వాత ఎల్ఆర్డి మాకు ఇప్పుడు మొన్న గత 10 సంవత్సరాలు డబుల్ బెడ్రూమ్ లేవు పక్కన బాన్స్వాడకు పోయినాయి, అన్ని కాన్స్టిట్యూన్సీలు బాన్స్వాడ 8,000 పోయినాయి.
నేను వచ్చిన తర్వాత ఒక 300 బెడ్రూమ్స్ ఆల్రెడీ కట్టి ఆల్రెడీ టౌన్లో వదిలేసేసిండ్రు. కాంట్రాక్ట్ వదిలేసి వెళ్ళిపోయిండు మొత్తం. అంటే బిల్స్ రాకనో సెవరల్ ఇష్యూస్. అప్పుడు ఏం చేసిండు ఎమ్మెల్యే నాకు తెలియదు. మొత్తం అయితే ఆ 300 కట్టేసేసి లాస్ట్కి అసలుకి దర్వాజులు అన్ని మొత్తం తర్వాత. సో అధికారంలో మీరే ఉన్నారు కదా, ఎంక్వైరీ పెట్టవచ్చు కదా, ఏమైంది ఎందుకు ఇంకా ఎంక్వైరీ పెట్టలేదు. నేను రాగానే నేను ప్రచారం ఉన్నప్పుడు చూసినాను. ఆ రోజు నేను మాట ఇచ్చినాను, నేను వచ్చినప్పటి నుంచి డబ్బులు లేకున్నా కానీ నా SDF ఫండ్స్ నుంచి తీసి అన్ని డిపార్ట్మెంట్లు, మా ఆర్డీఓ గారు, మా డిఈసి అందరు కూడా చాలా వాళ్ళు కూడా అభినందిస్తున్నాం. మా కమిషనర్, మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ చైర్మన్ అందరు మా నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా పాపం వెళ్ళి గత 7 నెలల నుంచి విపరీతంగా హార్డ్ వర్క్ చేసి మా టీం కూడా మా దగ్గర మా పర్సనల్ టీం, నా పర్సనల్ టీం కూడా ఉంది. వికాస్, మా సిద్ధు వాళ్ళంతా కలిసి కోఆర్డినేషన్ చేసుకొని వాళ్ళు చేసి ఇప్పుడు ఆల్మోస్ట్ సిద్ధానికి 300 బెడ్రూమ్లు రెడీ చేసినాం. ఇప్పుడు ఇంకొక 10 to 15 డేస్లో బెడ్రూమ్స్ కూడా డిస్ట్రిబ్యూట్. అంటే గత ప్రభుత్వం శంకుస్థాపన చేసిందని మీరు కంటిన్యూ చేసిన? శంకుస్థాపన కాదు, కట్టిండ్రు, పెట్టి ఇది అన్ని స్విచ్లు వైర్లు అన్ని పెట్టిండ్రు, ఆపేసిండ్రు. అదేం జరిగిందో అంటే దాదాపు ఒక 80% వర్క్ కంప్లీట్ అయింది. కానీ ఏమైపోయిందంటే దాన్ని వదిలేసిన తర్వాత అది పాడుబడ్డ బంగ్లాలాగా మొత్తం తోటలు అందరు తీసుకుపోయారు. కింద పైపులు, బాత్రూంల పైపులు కూడా అంటే ఎవరికి ఏది దొరికితే అది తీసుకుపోయారు. ఏమి లేదు, జస్ట్ వాల్స్ ఉండిపోయినాయి అంతే. అక్కడ చాలా మంది పేదలు, ఫ్యాన్స్, అసలు స్విచ్ లేవు, లైట్ లేదు. బాత్రూమ్లలో కింద తవ్వి కింద బాత్రూంలో పైప్స్ వేస్తాం కదా, అవి కూడా తీసుకుపోయారు. ఏమి లేదు, వాటర్ ట్యాంక్ నిర్వీర్యం అయిపోయింది. దాన్ని మొత్తం 7 నెలల నుంచి 24/7 అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అందరు కూడా ఆఫీసర్స్ కానీ, మా నాయకులు కానీ, నా పర్సనల్. సార్ మీరు చెప్తున్న లెక్క ప్రకారం చూస్తే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇల్లు నిరుపేదలకు ఇస్తామని చెప్పారు. ఒకవేళ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటే కేసీఆర్ గారు కట్టించిన డబుల్ బెడ్ మీరు డిజైన్ చేసి ఇవ్వాల్సిన పరిస్థితి మీకు ఉండకపోగా సార్? ఇందిరమ్మ అంటే ఇప్పుడు నేను ఏంటంటే అంత మంచి 300 ఇప్పుడు నాకేందంటే ఇప్పుడు ఎల్లారెడ్డి టౌన్లో చుట్టుపక్కల గ్రామాల్లో చాలా మందికి ఇల్లు లేవు, పాపం గుడిసెలు కూలిపోతున్నాయి. అని అంత మంచి కట్టేసి దాన్ని వదిలేసింది కదా. ఈ 300 కుటుంబాలకు ఇస్తే ఒక టౌన్, ఒక విలేజ్ తయారవుతుంది. 1200 మంది. ఇప్పుడు 300 అంటే ప్రతి ఇంట్లో 4-5 అయితే ఉంటారు కదా. మీకు 1500 మంది అంటే ఒక విలేజ్ కదా. అట్లాంటి విలేజ్ని ఇప్పుడు మనకు ఉన్నది అనేది మనం యూజ్ చేసుకోవాలనే ఉద్దేశం. ఇప్పుడు చాలామంది టౌన్లో ఉన్నారు, గుడిసెలు మొత్తం రేకులు కింద పడి ఇల్లు లేవు. అట్లాంటి వాళ్ళకి ఇమ్మీడియట్గా యూజ్ అవుతుంది కదా. ఇందిరమ్మ ఇల్లు వస్తున్నాయి, కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. ఒక ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీకి నేను ఏం చేసిన అంటే ఇది చెప్తారా సార్ మీరు? ఇందిరమ్మ ఇల్లు రాబోయే రోజుల్లో మీ నియోజకవర్గానికి వస్తాయని బలంగా అయితే చెప్పగలరు? 100% చెప్తున్నాము. ఇప్పుడు ఎందుకంటే సర్వే కూడా అవుతుంది. నేను రెవెన్యూ మినిస్టర్ గారితో, హౌసింగ్ మినిస్టర్తో మాట్లాడినా. ఫస్ట్ ఫేజ్లో 4 phases వస్తున్నాయి, 3500. ఎందుకంటే గతంలో మీరు ఇదే నా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నియోజకవర్గంలో చాలా మంది ఇల్లు లేని వాళ్ళు కూడా ఉన్నారు. ఒక వ్యక్తి నా కార్యకర్త పాము కాటుకు కూడా గురై చనిపోయాడు, నా సొంత ఖర్చులు ఇచ్చిన అని చెప్పారు కదా. సో ఆ కోణంలో మాట్లాడుతున్నా ఎల్లారెడ్డి నియోజకవర్గానికి ఎవరైతే ఇల్లు లేని పేదవాళ్ళకి ఈ 3 ఏళ్లలో కావచ్చు, ఈ 4 ఏళ్లలో కావచ్చు ఇల్లు అంటే ఇళ్ల స్థలాలు వచ్చే అవకాశాలు ఉన్నాయా? నువ్వు 300% అంటావా, 1000% అంటావా, 100% వస్తుంది. ఎందుకంటే అంత కాన్ఫిడెన్స్ ఎందుకు చెప్తున్నా అంటే గవర్నమెంట్, మా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ చాలా క్లారిటీగా ఉంది. ఇందిరమ్మ పాలనలో ఇల్లు అంటే ఇందిరమ్మ పాలన, ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మనే స్టార్ట్ చేసింది. ఇందిరమ్మ కాలనీలని మీరు ఈ రోజు ఎక్కడ పోయినా తెలంగాణ కానీ ఆంధ్రలో పోతే ఈ రోజు 80 ఆ టైంలో ఇచ్చిన కాలనీస్ ఏర్పడ్డాయి. దాని తర్వాత డబుల్ బెడ్రూమ్ టోటల్ ఫెయిల్యూర్ కాన్సెప్ట్. ఇందిరమ్మ కాన్సెప్ట్ స్టార్ట్ చేసి పెటెంట్, అది కాంగ్రెస్ పార్టీ పెటెంట్, అది ఇందిరమ్మ ఇల్లు. సో ఇక్కడ ఇందిరమ్మ రాజ్యంలో ఇల్లు ఇస్తామని ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది గవర్నమెంట్. నా కాన్స్టిట్యున్సీలో నేను మొదటి అసెంబ్లీ స్పీచ్లో మాట్లాడినా ఎప్పుడు కూడా అదే స్టేటస్ మీద ఉంటా. మనిషి అయినటువంటి 3 ఇంపార్టెంట్ పాయింట్లు అభివృద్ధి కంటే. ఒకటి, తినడానికి 3 పూటలు తిండి కావాలా, తాగడానికి మంచినీళ్ళు దొరకాలా, ఉండడానికి ఇల్లు ఉండాలి. దీని తర్వాతనే అభివృద్ధి అంటారు. నా ఉద్దేశంలో అభివృద్ధి, నా అభివృద్ధి అనేది కాదు. బంగారు తెలంగాణ ఇంకేం బంగారు తెలంగాణ? ఎక్కడ బంగారు తెలంగాణ? మట్టి తెలంగాణ రాలేదు సార్. 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ గారి హయాంలో బంగారు తెలంగాణ కాలేదు. అదే కదా ఇప్పుడు నేను అడుగుతున్నా. ఇప్పుడు బీర్మల్ తాండా, జమ్నీ తాండా ఇలా నీళ్ళు లేవు మీ ఊరికి. నా కాన్స్టిట్యూన్సీ ఇప్పుడు నేను ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఇంకా ఎవరి గురించి మాట్లాడతలేను. బంగారు తెలంగాణ నా సొంత కాన్స్టిట్యూన్సీ నేను అడుగుతున్నాను. నువ్వు బంగారు తెలంగాణ పెటెంట్ పెట్టుకున్నావు కదా. ఎక్కడ బంగారు తెలంగాణ? బంగారు తెలంగాణ అంటే బంగారం ఎప్పుడు వేసుకుంటావు? నీకు అన్ని ఉన్నాక బంగారం వస్తుంది. తినడానికి తిండే లేదు, హాస్యాస్పదంగా చెప్తా, ఉండడానికి ఇల్లే లేదు, ఇంకెక్కడ బంగారు తెలంగాణ? బంగారం ఎక్కడికి వెళ్ళి వచ్చింది? బంగారం ఎప్పుడు వేసుకుంటావు? నీకు
బంగారం ఎవరేసుకుంటారు బంగారం నీకు తినడానికి తిండి దొరికిన తర్వాత నీకు ఇల్లు ఉన్న తర్వాత ఉన్నవాడు బంగారం వేసుకుంటాడు కదా. మరి బంగారు తెలంగాణ ఎట్లా అంటావని నేను అడుగుతున్నాను. బంగారు తెలంగాణ కాదు, తప్పు అది. ఓన్లీ మార్కెటింగ్ వాడు అది బంగారు తెలంగాణ. ఎక్కడ బంగారు తెలంగాణ? అంటే సార్ ఒక ప్రశ్న సార్, ఇక్కడ 10 ఏళ్లలో కేసీఆర్ గారు చేయలేంది ఈ 1 ఇయర్లో నేను చేయగలిగినా అని చెప్పే పనులు ఏమైనా ఉన్నాయా? 100%. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే 22 ప్యాకేజ్ అనేది మీకు 10 సంవత్సరాలు కేసీఆర్ కానీ పోయిన ఎమ్మెల్యేలు కానీ మాట్లాడలేదు, ముట్టలేదు. అది ఇలా 22 ప్యాకేజ్ గురించి ఆల్మోస్ట్ ఫైనలైజ్ తీసుకొచ్చినాం. ఆల్మోస్ట్ వస్తుంది, అప్రూవల్ వస్తుంది. అది వచ్చేసిందంటే 1,80,000 ఎకరాలకి మీకు సుమారు 7-8 టీఎంసీల వాటర్, 10 టీఎంసీ వాటర్ ఎస్ఆర్ఎస్పీ నుంచి వస్తుంది మాకు. ప్యాకేజ్ 21 భూపతి రెడ్డి గారి కాన్స్టిట్యున్సీ, నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యూన్సీ నుంచి మాకు వస్తుంది వాటర్. మాకు వచ్చిన తర్వాత 4 రిజర్వాయర్స్ కడుతున్నాం. మీకు ఇక 1,80,000 ఎకరాలు మీకు ఇది వచ్చేసిందంటే తర్వాత ఇప్పుడు నేను వచ్చిన తర్వాత నారాయణపేట గోపాల్పేట హైవే 4 లైన్ హైవే స్పీడ్గా వర్కులు చేపిస్తున్నాం. లింగంపేటలో ఎప్పుడూ పురాతన నువ్వు కల్చర్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా, బావి నాగన్న బావి అని ఇలా పర్యాటక కేంద్రంగా తయారైపోయింది. మరి ఇన్ఫోసిస్ కానీ మన ఇప్పుడున్న కలెక్టర్ గారు వాళ్ళు కూడా చాలా వర్క్ చేసి ఇన్ఫోసిస్ టీం కానీ మా పక్కన అక్కడ ఉన్న ఎండిఓ కానీ ఆర్డీఓ గారు కానీ అందరు కలిసి మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కలిసి 200 years ఓల్డ్ బావిని ఈరోజు బయటకు తీసి మెట్ల బావిని ఇప్పుడు పర్యాటక కేంద్రంగా తయారు చేసినాం. చాలామంది విజిటర్స్ వస్తున్నారు ఇప్పుడు ఆ ప్రాంతానికి. సార్ అభివృద్ధి అంటే రోడ్లకు స్ట్రీట్ లైట్ వేయడం లేదంటే డివైడ్ వేయడం అని కాకుండా ఒక విషయానికి వస్తే 6 గ్యారెంటీలు 100 రోజులు అనే ఒక స్టేట్మెంట్ బాగా గుర్తుందా సార్? మర్చిపోయారా ఆ అంశం? గుర్తుందా సార్? రైట్, ఎంతవరకు వచ్చింది సార్? 6 గ్యారెంటీలు 100 రోజులు అన్నారు. సరే 365 రోజులు దాటిపోయింది, ఎంతవరకు వచ్చింది అదని అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మీకు 6 గ్యారెంటీలు అంటే ఇప్పుడు పోయిన గవర్నమెంట్ వలన ఈరోజు పెండింగ్ బిల్స్తోని కానీ సార్ టోటల్ వ్యవస్థ మొత్తం అప్పు గురించి కానీ నా కాన్స్టిట్యూన్సీలో ఎస్పెషల్గా మా ప్రతి ఎమ్మెల్యే కూడా ఇది ఫేస్ అవుతుంది. రాష్ట్ర ప్రాబ్లం ఇది సార్. పోయిన ఎంత దరిద్రం అంటే ఇంతకుముందు టీడీపీ గవర్నమెంట్ పనిచేసినాయి, కాంగ్రెస్ గవర్నమెంట్ పనిచేసినాయి, ఏ గవర్నమెంట్లో కూడా ఇది మీరు ఇది అందరికి క్వశ్చన్ చేస్తున్నాం, మొత్తం రాష్ట్రానికి క్వశ్చన్ చేస్తున్నాం సార్. ఎంత దరిద్ర వ్యవస్థ తయారు చేసిరంటే 10 సంవత్సరాలు నేను ఎమ్మెల్యే ఎవరు చేసిపోయారు అంటారు? కేసీఆర్ చేసిండు, కేసీఆర్ కుటుంబం చేసింది, కేసీఆర్ టీఆర్ఎస్ చేసింది. ఏం చేసింది సార్? టోటల్ వ్యవస్థను కాంట్రాక్టర్ వ్యవస్థను కొలాప్స్ చేసింది. ఇలా ఈ వీడియో ప్రతి కాంట్రాక్టర్ కూడా అప్రిషియేట్ చేస్తారు. నేను మాట్లాడేది ప్రతి కాన్స్టిట్యున్సీలో ప్రజలు అప్రిషియేట్ చేస్తారు. మీరు కాంట్రాక్టులు చేయించుకొని మీరు బిల్లులు ఇవ్వకపోతే ఎందుకు కాంట్రాక్టులు చేయించారు? ఇవాళ కాంట్రాక్ట్స్ మేము తీసుకొస్తే వర్క్ ఆర్డర్ తీసుకొస్తే టెండర్ వేయడానికి ముందుకు వస్తలేరు ఈరోజు. ఒకప్పుడు కాంట్రాక్టర్ టీడీపీలో కానీ పైసలు లేని టైంలో కానీ కాంగ్రెస్ నేను ఏ పార్టీ అయినా సరే ఏ గవర్నమెంట్ 2014 తర్వాత వ్యవస్థను మొత్తం నాశనం చేసింది. ఇది వాస్తవమా కాదా నేను క్వశ్చన్ చేస్తున్నాను. నేను క్వశ్చన్ చేయడానికి ఛాలెంజ్ కూడా చేస్తున్నాను. ఎక్కడ కేటీఆర్ వస్తాడా, హరీష్ వస్తాడా, మరి వాళ్ళ మామ వస్తాడా, ఎవరు వచ్చినా సరే. ఎందుకు సార్ అంత క్లారిటీగా కాన్ఫిడెన్స్గా చెప్తున్నారు? నేను బాధపడుతున్నా పొద్దున్న లేస్తే. ఇవాళ నాకు నేను కొన్ని వర్క్ ఆర్డర్స్ వచ్చినాయి, నాకు 10 కోట్లు 15 కోట్లు వచ్చినాయి. తాండలలో రోడ్ లేదు, ఇంత మట్టి కాళ్ళు దిగిపోతున్నాయి, బురదలో చచ్చిపోతున్నారు. రోడ్ లేదు, రోడ్ వేద్దాము అని చెప్పి టెండర్లు తీసుకొస్తే మా దగ్గర ఎల్లారెడ్డి మండల్లో, ఎల్లారెడ్డి కాన్స్టిట్యూన్సీ ఎల్లారెడ్డి మండల్లో అజామాబాద్ అని వెల్లుట్లపేట రాఘవాపల్లి, అచ్చాయపల్లి, ఇట్లాంటి రాఘవపల్లి, అచ్చాయపల్లి ఈ దరిద్రమైన రోడ్లు ఉన్నాయి ఈరోజు. వెంకటాపూర్ అసలు పోయే పరిస్థితి లేదు. ఎంత ఘోరం అంటే పాపం ఒక గర్భవతి ఆ రోడ్ నుంచి పోతే ప్రసవించే పొజిషన్ ఉన్నది. నేను తీసుకొచ్చి ట్రూ సార్, ఇట్ ఈస్ ట్రూ. ఇది రండి, మీరు మీ కెమెరా తీసుకొని మీ వీడియో తీసుకొని పోదాం, నేను వస్తాను ఎమ్మెల్యేగా, మీరు షూట్ చేయండి. ఎల్లారెడ్డి మండల్ మీకు ఇది కూడా చెప్తున్నాను ఖచ్చితంగా, ఆన్ రికార్డ్ చెప్తున్నా మీకు, ఆన్ రికార్డ్. ఎల్లారెడ్డి మండల్ వెంకటాపూర్ వెళ్తుంటే అసలు ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ పోలేదు, అంతమైన దరిద్రమైన రోడ్ ఉంది. ఇలా కాంట్రాక్టర్ని తీసుకొస్తే కాంట్రాక్ట్ చేయడానికి ఎవరు ముందుకు వస్తలేరు. ఎందుకంటే వాళ్ళకున్న బిల్లులు మన ఊరు మనబడి అన్నారు, ఇది అన్నారు, అది అన్నారు, మన్ను అన్నారు, అన్ని బిల్స్ చేసేసారు. మా దగ్గర బస్ స్టాండ్ అంటే మీరు మాట్లాడే మాటలన్నీ కూడా మనోవేదనకు గురై వస్తున్న మాటలే తప్ప ఏదో అవతల పార్టీని వ్యతిరేకించాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తలేదు. నాకు ఎందుకు వ్యతిరేకిస్తా? మీరు బెంచ్లు తిరుగుతుంది, మీరు రోల్స్ రాయలు తిరుగుతుంది, మీరు కేటీఆర్ 1,00,000 కోట్లు సంపాదించుకుంటేంది, నువ్వు సంపాదించుకుంటేంది, నువ్వు హరీష్ రావు నువ్వు ఎన్ని 1,000 కోట్లు సంపాదించుకుంటే నాకేం, ఫర్ మీ డజంట్ మ్యాటర్. కానీ ప్రభుత్వ వ్యవస్థను ధ్వంసం చేసిరు, మీరు నాశనం చేసిరు. ఎందుకంటే ఇలా ఎల్లారెడ్డి మండలము, ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీ వెనుకబడ్డదని 110 సార్లు చెప్పిన. మా దగ్గర బస్సు, ఆర్టీసీ బస్సు గ్రామాలకు వెళ్ళి
ఏం కావాలి మీకు? బస్ డిపో కావాలన్నా? అవును. బస్ డిపో అయితే మినిమం కదా, బేసిక్. బస్ డిపో అయితే మినిమం కదా. అదే మన ఎయిర్ ఫ్లైట్ కాదు కదా, జెట్ ఎయిర్వేస్ కాదు కదా. నేను అడుగుతుంది బుల్లెట్ ట్రైన్స్ అడుగుతలేను కదా. అవును సార్. నా ఎల్లడికి బుల్లెట్ ట్రైన్స్ అడిగినా నేను, నా ఎల్లడికి ఒక బస్ స్టాండ్ అనేది బేసిక్ ఫండమెంటల్ రైట్. అవును. బస్ స్టాండ్కు సామాన్యుడికి ఎస్డిఎఫ్ ఫండ్స్ కింద ఇలా చెప్తున్నాను రికార్డ్, మీరు ఇది పబ్లిష్ చేయండి. షూర్ ఇది ఎల్లారెడ్డిది ఎస్డిఎఫ్ ఫండ్స్ కింద పోయిన ఎమ్మెల్యే సార్. సెల్ఫ్ డెవలప్మెంట్ ఫండ్స్ ఉంటుంది కదా ఎమ్మెల్యేకు, ఎస్డిఎఫ్ కింద స్టార్ట్ చేసిండు. సార్. మా దగ్గర బాల్ సింగ్ అని కాంట్రాక్టర్, సార్. బస్ డిపో కాంట్రాక్టరు, ఆయన తీసుకున్నాడు. బాల్ సింగ్, ఆయన బాన్స్వాడ నుంచి బాల్ సింగ్ కాంట్రాక్టర్ మా దగ్గర కాంట్రాక్ట్ తీసుకున్నాడు. ఓకే. పాపము ఇల్లు కుదోబెట్టి, ఆయన బిల్డింగ్ కుదోబెట్టి 4.5 కోట్లు తెచ్చి బస్ స్టాండ్ స్టార్ట్ చేసిండు. ఆల్మోస్ట్ 80% అయిపోయింది. ఒక్క రూపాయి కొబ్బరికాయ కొట్టిన పైసలు కూడా రాలేదు. సార్. కాంట్రాక్టర్ కొబ్బరికాయ కొట్టిన పైసలు కూడా రాలేదు. నేను మొత్తం ఆన్ రికార్డ్. ఓకే. ఆపేస్తే 7 నెలలు 8 నెలలు మా బట్టి యొక్క మార్గం వెంబడే తిరిగి అన్నాయంటే పోయిన పిలిచింది. పోయిన గవర్నమెంట్లో ఒక్క రూపాయి కూడా ఆయనకి ఇవ్వలే. ఇలా ఆయన వదిలేసి వెళ్ళిపోయింది. ఏం చేయమంటూ కుదోబెట్టుకున్నాడు. ఈయన ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఉంది. తిరిగి 7 నెలలు తిన్నా. ఎందుకంటే రోడ్డు వానాకాలం వెళ్ళిపోయింది, 2-3 సీజన్స్ వెళ్ళిపోయినాయి, చలికాలం వెళ్ళిపోయినాయి, రోడ్డు మీద ఉంటున్నారు. బస్ స్టాండ్ కదా ఆటో స్టాండ్ అయిపోయింది. ఏది? ఎల్లారెడ్డి టౌన్. మరి ఎవరు యూజ్ చేసి టౌన్ ఎవరు యూజ్ చేసేది? చుట్టుపక్కల గ్రామాలు. మరి పేదోడు యూజ్ చేసి. సో ఎందుకు ఇవ్వలేదు నువ్వు? అది నీకు కాంట్రాక్టర్ వ్యవస్థ. నువ్వు ఒకసారి కాంట్రాక్ట్ వర్క్ ఇచ్చినప్పుడు, గవర్నమెంట్ వర్క్ ఇచ్చినప్పుడు అందులో ఫండ్స్ ఉండాలి. ప్రొసీడింగ్స్ ఇచ్చినప్పుడు 100% వర్క్. సార్, మీరు చెప్తున్నట్టు కాంట్రాక్టర్ వ్యవస్థలకి బిల్స్ అన్ని పెండింగ్ పెడితే వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతూ అంటే బంగారు తెలంగాణ దిశగా చేసినాం, మేము మిషన్ భగీరథ ఇచ్చినాం, ఇంటింటికి నల్లా ఇచ్చినాం, రోడ్స్ వేసేసినాం, ఏదో అన్నీ చెప్తా ఉంటారు కదా సార్. అవన్నీ కాంట్రాక్ట్ బిల్స్ పెండింగ్స్ ఉంటాయి. ఈ అభివృద్ధి ఎట్లా సాధ్యమైంది? మీకు మిషన్ భగీరథ వేసిండు. ఇప్పుడు నేను చెప్పినాను 28 కోట్లు. మొన్న టాపిక్ వచ్చింది, కేటీఆర్ కూడా లేచిండు మిషన్ భగీరథ. నేను లేద్దాం అనుకున్నాను కేషన్, నాకు టైం ఇవ్వలేదు మా స్పీకర్ గారు. అసలు అడుగుదాం అనుకున్నాను. మిషన్ భగీరథ కేటీఆర్ నువ్వు అంటున్నావు కదా, ఒక అద్భుత సూపర్ అంటున్నావు కదా. అంటే మిషన్ భగీరథ ముందు ఎవరు వాటర్ తాగలేదు, బతకలేదు. ఈ మొత్తం ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో బతకలేదు. మిషన్ భగీరథ వచ్చిన తర్వాతనే మా ప్రజలు నీళ్ళు తాగిరు అని పోట్రేట్. అంతే కదా, మనకు నీళ్ళు లేవు కదా. అవును సార్. అంటే వీళ్ళు వచ్చిన తర్వాతనే, వీళ్ళ కుటుంబం వచ్చిన తర్వాతనే, కేటీఆర్ వచ్చిన తర్వాతనే మిషన్ భగీరథ వచ్చింది కదా. నేనేమంటున్నా అంటే నువ్వు రమ్మంటున్నాను. 100% ఈ రోజు నేను ఛాలెంజ్ చేస్తున్నాను, ఆన్ రికార్డ్ ఛాలెంజ్ చేస్తున్నా. ఇలా కేటీఆర్కి ఛాలెంజ్ చేస్తున్నాను. మనం ఎవరైతే మాట్లాడుతున్నారో మిషన్ భగీరథ, ప్రతి టీఆర్ఎస్ ఎవరైతే మాట్లాడుతున్నారో మీరు నా దగ్గరికి రండి. మీరు మిషన్ భగీరథతోని నేను 340 బూర్లు ఎందుకు వేపియాలండి? అవి ఉంటే పైసలు లేవు. ఇలా మా దగ్గర గండిపేట పరవేశన్ ఉంటాడు, బోర్లు వేయమంటే మా 90-95 లక్షల అప్పులు తీసుకొచ్చి బోర్లు వేసిండు. ఇలా ఇంకా గవర్నమెంట్ నుంచి పైసలు దాకా ₹1,00,000 మెత్తి పట్టుకొని తిరుగుతున్నాడు. బోర్లు ఆగమేఘాల మీద 320 బోర్లు వేయించిన. ఎందుకు వేపిస్తే బోర్ అండి? బోర్ దేనికి వేపిస్తాం? పైసలు ఎక్కువైపోయినా మాకు. వాటర్ చచ్చిపోతున్నారు. వాళ్ళు ఏమన్నా వజ్రాలు అడుగుతున్నారా? ప్రజలు ఏమడుగుతున్నారు? వాటర్ ఇవ్వమని అడుగుతున్నాను. పోతే ఒక ఎమ్మెల్యేగా నేను వాటర్ ఇవ్వలేకపోతున్నా, సిగ్గుచేటు. సో షేమ్ ఆన్ నేను ఎమ్మెల్యే. చాలా అంటే ఎమోషనల్గా ఫీల్ అవుతున్నా, చాలా ఫీల్ అవుతున్నా, చాలా బాధ అవుతుంది నాకు. అరే షేమ్ ఆన్ రికార్డ్ చేసి షేమ్. అది మనం ఏం వజ్రాలు అడుగుతున్నా, ఏమైనా గోల్డ్ కాయిన్స్ అడుగుతున్నారు. నన్ను ఏమడుగుతున్నారు? ఎమ్మెల్యేగా ఏమడుగుతున్నారండి? ఏమడుగుతున్నారు? వాటర్ అడుగుతున్నారు. వాటర్ ఇవ్వలేను, బోర్ వేయాలంటే నువ్వు గవర్నమెంట్ నుంచి ఫండ్స్ వస్తలేవు. ఎట్లా? అంటే దేశ విదేశాల్లో మీ వ్యాపారాలు ఉన్నాయి, ప్రపంచంలో మీరు కూడా ప్రఖ్యాతిగాంచిన దాంట్లో ప్రధానంగా మీ పేరు కూడా వినిపిస్తూ ఉంటుంది కదా. అటువంటిది మీ నియోజకవర్గానికి వచ్చేసరికి ఇంకా నిరుపేద, ఇంత కటికంలో ఉన్నారు కదా, ఇటువంటి పేద ప్రజలు వచ్చి ఇటువంటి చిన్న చిన్న రిక్వెస్ట్లు చెప్తుంటే మీకు ఏమనిపిస్తుంది? అరే కళ్ళకి నీళ్ళు వస్తాయండి, ఎమోషన్ అవుతాము, కళ్ళకి నీళ్ళు వస్తాయి. ఓకే. అరే నేను మనం వాటర్ కూడా ఇవ్వలేకపోతున్నాం, ఎందుకు ఎమ్మెల్యే? మీరు ఇప్పుడు కూడా లిటరల్గా ఎమోషనల్ అవుతుంది. నిజంగా చాలా బాగా అనిపిస్తుంది. ప్లీజ్ వాటర్ తీసుకోండి. మీరు నేను అనేది ఏంటంటే చాలా సీరియస్ ఇష్యూ అండి ఇది, పేదోళ్ళ ఇష్యూ. ఇప్పుడు మనం వాటర్ కూడా ఇవ్వలేని పరిస్థితిలో వాళ్ళు అడిగేది ఏంది? వాటర్ అడుగుతున్నారు కదా. మనకి నియోజకవర్గ ప్రజలకు ఏం చేయలేకపోతున్నానని ఏడ్చిన ఎమ్మెల్యేల్లో నాకు తెలిసి ప్రధానంగా మీరే అనుకుంటా సార్. ఎందుకంటే ఇంకా ఏదో చేయాలనే సంకల్పంతో ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. అంటే ఇప్పుడు నేను ఇంతకుముందు మీకు ఏం చెప్పానంటే 3 ఇచ్చిన తర్వాతనే నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఒకటి వాటర్, తాగడానికి 100% వాటర్, తినడానికి 3 పూటలు తిండి, వాళ్ళకి ఉండడానికి ఇల్లు. ఈ 3 నేను చేయగలిగితే నేను సక్సెస్ఫుల్ ఎమ్మెల్యే. ఈ 3 కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా మీరు చేస్తారా, లేదంటే మదన్ మోహన్ రావు గారు? కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా చేస్తాను, యాజ్ అ మదన్ మోహన్గా చేస్తాను. ఇవాళ నేను రోడ్లు వెంబడకుండా పడేది ఏంటంటే రేపు ఇండస్ట్రీస్, ఐటీ కార్డర్ 50 acresలో నేను ఆల్రెడీ ప్రొడ్యూస్ చేసిన సార్, 50 ఎకరాలు. ఇప్పుడు నాకు కొన్ని ఐటీ బిజినెస్లు వచ్చిన
పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, నాకు రోడ్ కనెక్టివిటీతో బిజినెస్లు పెరుగుతాయి. కనుక ప్రతి ఒక్కరు కూడా ఇలా మా కాన్స్టిట్యున్సీలో వ్యవసాయం మీద డిపెండ్ కాకుండా ఉండకూడదు. 98% మంది వ్యవసాయం మీద డిపెండ్ ఉండదు. తాండాలు ఉన్న ప్రజలు మొత్తం వ్యవసాయం మీద డిపెండ్ కాకుండా కొంత ఇండస్ట్రియలైజేషన్ చేస్తే వాళ్ళ నుంచి ఒక ఎకానమీగా మనం డెవలప్ చేయగలుగుతామని ఆశ ఒకటి ఉంది. రెండు, ఈ కాళేశ్వరం ఏదైతే ఇక మన ఈ ప్యాకేజ్ 22 ప్యాకేజ్ ఉంది కదా, ప్యాకేజ్ 22 ఈ 4 రిజర్వాయర్లు నేను కట్టగలుగుతాయి, 1,80,000 నాకు నీళ్ళు వస్తాయి, నా కాన్స్టిట్యున్సీ మొత్తం సస్యశ్యామల తయారైపోతుంది. దానివల్ల ప్రతి ఒక్క కేసీఆర్ గారు కట్టిన కాళేశ్వరం వల్ల అసలు మనకు ఎటువంటి ఉపయోగమే లేదు, ఒక్క ఎకరా కూడా నీళ్ళు రాదని అంటే ఇది నాకు ఎస్ఆర్ఎస్పీ నుంచి ఇది శ్రీరామ్ సార్ ప్రాజెక్ట్ నుంచి నాకు వచ్చేది వాటర్ శ్రీరామ్ సార్ ప్రాజెక్ట్ ప్యాకేజ్ మాకు బ్యాక్ వాటర్ ఎక్కడ నుంచి శ్రీరామ్ సాగర్ నుంచి తీసుకొస్తుంది. ఇది ఎప్పుడు డిజైన్ చేసింది? రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో డిజైన్, అదే డిజైన్. ఈ మొత్తం ప్యాకేజీలు డిజైన్ అయిపోయినాయి. ఇవి ఎల్లారెడ్డి వరకు ప్యాకేజ్ 22 అని చెప్పి కొంత పార్ట్ ఆఫ్ కామారెడ్డి, మేజర్ ఎల్లారెడ్డి వరకు, 21 ఏమో నిజామాబాద్ రూరల్, 22 ఏమో నాది, కొంత పార్ట్ ఆఫ్ కామారెడ్డి. సో మీకు ఈ ప్రాంతానికి నీళ్లు రాగలుగుతాయి. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిన మండలాలు ఉన్నాయి కదా, మీకు గాంధారి మండలం కానీ తాడవాయి మండలం కానీ, ఈ మండలాల్లో రాళ్ళు రప్పలు అంత లంబాడీస్ ఎక్కువ ఎస్టీస్ ఉంటారు. తాడవాయిలో కింది స్థాయి వర్గాలు ఉంటారు. ఎందుకంటే వాటర్ లేవు. ఇక్కడ మనము రిజర్వాయర్లు నేను కట్టగలుగుతాయి, 100% కట్టి తీరుతాను, దానిలో డౌట్ లేదు. కడతారా? 100% కాన్ఫిడెన్స్. ఓకే, నేను ఒకవేళ ఆ రకమైన పరిస్థితులు కట్టి మీరు చెప్పిన వాగ్దానాలు వెనక్కి తీసుకునే పరిస్థితి ఉంటే నేను తీసుకోను. ఆప్షన్ లేదండి. ఆప్షన్ లేదు. ఓకే, నేను అందరికి తెలుసు, మా ప్రాంత ప్రజలకు తెలుసు, నాతో ఉండే మా నాయకులకు తెలుసు, మా కుటుంబానికి తెలుసు, మొత్తం రాష్ట్రానికి తెలుసు. ఒకసారి మదన్ మోహన్ ఒక పని మీద పడ్డాడంటే ఒక మాట ఇచ్చినట్టే నేను వెనక పోను అనేది అందరికి తెలుసు. అయితే ఇప్పుడు నాకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు నేను ఎందుకు మీరు అన్నారు ఎందుకు ఎమోషనల్ అయినంటే, అరే మనం నీళ్ళు కూడా ఇవ్వలేకపోతున్నాను, ఎమోషనల్ అవుతున్నాను. ఎందుకంటే నేను నా గుండెల నుంచి బాగా చూస్తున్నాను. ఆడ పోయినప్పుడు సార్ నీళ్ళు లేవు సార్ అని అంటే, ఒక ఎమ్మెల్యేగా నువ్వు ఏం మాట్లాడుతావు? ఏం మిషన్ భగీరథ? కమిషన్ల భగీరథ. మిషన్ ఈజ్ ఈక్వల్ టు కమిషన్ భగీరథ, నాట్ మిషన్ భగీరథ, కమిషన్ భగీరథ. 28 కోట్లు పెట్టినామంటారు. ఎవరు ముక్కులో పెట్టిరని 28 కోట్లు ఎక్కడ వచ్చింది? అన్నింటిలో అంటే వాళ్ళు ఏమంటారంటే 2014 కంటే ముందు తెలంగాణ ఎట్లుండే, ఇప్పుడు 2024 వచ్చేసరికి ఎట్లుందో ఒకసారి కాంగ్రెస్ నాయకులు ఆత్మ పరిశీలన చేసుకోవాలని అంటారు. ఓకే, ఇప్పుడు నేను ఐటీ మ్యాన్గా చెప్తున్నా, ఇప్పటి వరకు నేను ఎమ్మెల్యేగా చెప్పిన, ఇప్పుడు టెక్నాలజీ రూరల్ ఎమ్మెల్యేగా చెప్పిన, ఒక వెనుకబడ్డ రూరల్ ఎమ్మెల్యేగా మాట్లాడినా. ఇప్పుడు నేను ఒక ఐటీ ప్రొఫెషనల్గా మాట్లాడుతున్నా. ఈరోజు హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ డివైడ్ కాకముందు 54,000 కోట్ల ఎక్స్పోర్ట్స్ ఉండే. హైదరాబాద్ మనకు వచ్చిన తర్వాత 54,000 కోట్లు ముందు బిఫోర్ 2013, అంటే గ్లోబలైజేషన్ పార్ట్లో మీరే 10 ఇయర్స్లో మీకు టెక్నాలజీ ఎంత డెవలప్ అయింది. ఇవాళ ప్రతి తాండా ప్రతి ఊరోళ్ళు కూడా టెక్నాలజీ యూజ్ చేస్తుంది. టెక్నాలజీ అనేది ఫాస్టెస్ట్ ఎవ్రీ 10 ఇయర్స్ 5 ఇయర్స్ గ్రోత్ అవుతుంది. గ్లోబలైజేషన్ ప్రాసెస్లో విపరీతమైన గ్రోత్ అయింది. తర్వాత ఇంత పెద్ద ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ అనేది మేజర్ సోర్స్. కేటీఆర్ గారు మంత్రి అయిన తర్వాత ఐటీ రంగాన్ని 100% డెవలప్ చేసిండు రాష్ట్రంలో. అదే అంటున్నా, అంటే ఇట్ ఈస్ అ ప్రాసెస్, గ్లోబలైజేషన్ ప్రాసెస్లో అయింది. మొత్తం ఆంధ్రప్రదేశ్ నుంచి చిన్న తెలంగాణకి మేజర్ సిటీ మనకు వచ్చేసింది. హ్యూజ్ రెవెన్యూస్ వచ్చినాయి, 1,70,000 కోట్ల రెవెన్యూకి వచ్చేసింది. ఎక్స్పోర్ట్స్ ఓన్లీ టెక్నాలజీ. అండ్ హైదరాబాద్ ఇది రెండింటికి ఫేమస్, టెక్నాలజీ ఫేమస్, ఫార్మా ఫేమస్. మనం బల్క్ డ్రగ్స్ మనం ఎక్స్పోర్ట్ చేస్తాం, వరల్డ్ మొత్తం ఎక్స్పోర్ట్ చేస్తాం. టాప్ అరవిందో నుంచి మొదలు పెడితే రెడ్డి ల్యాబ్స్ నుంచి నేను చెప్పాల్సిన అవసరం లేదు, మనకు అది అందరికీ తెలిసినాయి. అంత రెవెన్యూ వస్తుంది. ఈ రెవెన్యూను అట్లాంటి కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు మీద ఇలా మీరు కాళేశ్వరం ప్రొడక్టివిటీ తీస్తే మీకు 30,000 నుంచి 40,000 రూపాయలు పర్ ఎకర్ ఖర్చు అవుతుంది. మీకు రైతు పండిస్తే ఎంత వస్తుందో చెప్పండి ఒక ఎకరం. అంటే మీరు నీళ్ళు ఇస్తున్నా అని చెప్తారు కదా, నిజంగా నీళ్లు పారినా కానీ మీరు పెట్టిన ఖర్చు మెయింటెనెన్స్కి 30 నుంచి 35 నుంచి 40,000. రివర్స్ పంపింగ్ ద్వారా ఎక్కువ చార్జ్ అవుతుంది. అంత గ్రావిటీ మీద బిల్ చేయాలి. ఎస్ఆర్ఎస్పి ఎట్లా బిల్ చేసిర్రు, నాగార్జున సార్ ఎట్లా బిల్ చేసిండ్రు, ఇవన్నీ అతి తక్కువ. మీరు కట్టిన దానికే మీకు ఆల్మోస్ట్ 4 పిల్లలు పోయినాయి. ఇప్పుడు మనం కూలేశ్వరం అని చెప్పి మాట్లాడేది, కాళేశ్వరం కాదు అది కూలేశ్వరం అని చెప్పి, రైట్? మీకు ఆ మనీ పోయిందా, మెయింటెనెన్స్ పోయిందా? ఈ మనీ అంతా తీసి మనకు వచ్చే హైదరాబాద్ నేను ఇంతకుముందు కూడా చాలా ఇంటర్వ్యూస్లో ఒక యూరోపియన్ స్ట్రక్చర్లో యునైటెడ్ కింగ్డమ్లో లండన్ అనేది మేజర్ సిటీ. లండన్ దాని చుట్టుపక్కల ఉన్న రూరల్ అంతా, స్కాట్లాండ్, ఇవన్నీ మొత్తం టోటల్ అవన్నిటికీ మేజర్ యునైటెడ్ కింగ్డమ్
దట్ కాంటినెంట్కి మొత్తం మేజర్ ఆ కంట్రీకి సార్ డబ్బు మొత్తం లండన్ నుంచి పోతుంది. మిగతా రూరల్ పెద్ద రావు. సేమ్ హైదరాబాద్ నుంచి మీకు తెలంగాణ దాటాలంటే 4 అవర్స్లో మీరు తెలంగాణ దాటేస్తారు. ఇటు పోతే నేను 4 అవర్స్లో పోతారు, మహబూబ్ నుంచి పోతే 4 అవర్స్లో మీరు ఇంత పెద్దదానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ విలేజ్లో కానీ గ్రామాలు ఇవాళ అంగన్వాడీ భవనాలు కూలిపోతున్నాయి. ఇవాళ ఎడ్యుకేషన్ వ్యవస్థ నా కాన్స్టిట్యూన్సీలో స్కూల్స్ లేవు, చెట్ల కింద చదువుకుంటున్నారు. ప్రభుత్వ పాఠశాలలు మూతలు పడ్డాయి. నాగర్ షెట్పల్లి సంగారెడ్డి లింగంపేట్ మండల్ షెట్పల్లి సంగారెడ్డిలో ఇవాళ స్కూలు కూలిపోయి చెట్టు కింద చదువుకుంటారు. మన ఊరు బడిబడి ప్రోగ్రామ్ చేసారు, కాంట్రాక్టర్ రమ్మంటే కాంట్రాక్టర్ వస్తలేడు, మన ఊరు బడిబడి ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిపోయింది, అలా పైసలు పోయినాయి. కొత్త కాంట్రాక్టర్ వస్తలేడు, కొత్త బిల్స్ లేవు. ఎట్లా ఏం చేయమంటాం, పిల్లలు చెట్ల కింద చదువుకుంటారు స్టిల్ ఇప్పటికి కూడా. ఈరోజు ఆన్ రికార్డ్ మాట్లాడుతున్నా, నేను ఎమ్మెల్యే మాట్లాడుతున్నా. ఓకే, ఎల్లారెడ్డి ఎమ్మెల్యేగా ఒక షేమ్ యాక్చువల్గా. ఎందుకంటే ఈరోజు పిల్లలు చెట్ల కింద చదువుకుంటున్నారు సార్. మరి వాళ్ళు ఎవరు పేదోళ్ళు, ఉన్నోడేమో కాన్వెంట్లు వేసుకుంటుంది కదా. ఉన్న గురించి నేను ఎప్పుడు లక్షలు పెడతారు. రిచ్ పీపుల్ గురించి నేను ఎప్పుడు మాట్లాడినా వాళ్ళ గురించి మాట్లాడితే టైం వేస్ట్. లాస్ట్ టైం కూడా ఇదే మాట అన్నారు మీరు. నేను ఎప్పుడు మాట్లాడినా, ఎందుకంటే వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళు కాన్వెంట్లో చదివించుకుంటారు, లండన్ పంపించుకుంటారు, ఎక్కడో చదివించుకుంటారు. ఇలా లేనుడి పిల్లగాడు చెట్ల కింద షెట్పల్లి సంగారెడ్డి విలేజ్లో చెట్ల కింద ఇలా పిల్లలు చదువుకుంటారు. ఆ పరిస్థితిలో ఉన్నాం మనం. ఇలా మా గాంధార మండలం గండివేటులో కంపౌండ్ వాళ్ళు లేక లోపలికి బర్రెలు ఆవులు వస్తున్నాయి. పిల్లలు ఆడపిల్లలకు బాత్రూమ్లు టాయిలెట్ లేవు. మన 8 లక్షలు నేను నా ఫండ్స్ నుంచి ఇచ్చి ఇప్పుడు ఇస్తున్నాను. లేడీస్కి చిన్న గర్ల్స్కి వాళ్ళు ఏమంటారు అంటే సార్ పొద్దున వాటర్. ఈ రకమైన దీన పరిస్థితులలో వ్యవస్థలు ఉంటే మరి మీరు చెప్తున్నట్టు టీఆర్ఎస్ వాళ్ళు ఏ మాత్రం అభివృద్ధి చేసినట్టు సార్, అంటే మీ అంచనాలో? ఇప్పుడు మీకు ఒక కేజీ 2 విద్యా వ్యవస్థ అన్నారు, మరి అది కరెక్ట్ అయితే ఈ రోజు పిల్లలు నేను ఇప్పుడు మీరు ఈ వీడియోని క్వశ్చన్ చేయండి. ఇప్పుడు నేను విలేజ్తో సహా చెప్తున్నా, స్కూల్ పేరు కూడా చెప్తున్నా, ఒక ఎమ్మెల్యే చెప్తున్నా, ఆమె పబ్లిక్ రిప్రజెంటేటివ్, నేను రెస్పాన్సిబుల్ పర్సన్. ఇప్పుడు ఐఎమ్ సిట్టింగ్ ఆన్ ద పొజిషన్, నాకు చైర్ ఇచ్చారు ప్రజల ఆశీర్వాదంతో, ఎల్లారెడ్డి ప్రజల ఆశీర్వాదంలో ఒక గౌరవప్రదం ఇచ్చాడు. నేను ఏది పడితే అది మాట్లాడలేను కదా, నేను ఎడ్యుకేటెడ్. ఈరోజు నేను గండివేట్ విలేజ్, గాంధారి మండల్, ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీ, నేను పోతే అక్కడ ఆడపిల్లలకి బాత్రూమ్ లేవు. వాళ్ళు నాకు ఏం చెప్తారంటే పొద్దున నీళ్ళు తాగితే సాయంత్రం తాగుతలేరు నీళ్ళు, బాత్రూమ్ పోవడానికి లేదు. సారీ ఇప్పుడు గర్ల్స్ చెప్తున్నా, నా చెవులు చెప్తున్నారు, మా కార్యకర్తల ముందు చెప్పి ఓపెన్ ట్రాన్స్పరెంట్గా మాట్లాడుతాను. నేను ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తిని. ఎందుకంటే నేను నా పర్సనల్ గురించి మాట్లాడుతాను, ఇది పబ్లిక్ గురించి నేను మాట్లాడుతున్నా, ప్రజల గొంతు గురించి మాట్లాడుతున్నాను. నన్ను ఎన్నుకున్నారు కనుక 100% నేను ప్రతి మీడియాలో కానీ ప్రతి దగ్గర కానీ మాట్లాడాలి. రైట్ సార్, మీరు చెప్తున్నట్టు అమ్మాయిలకు కనీస వసతులు లేవు స్కూళ్ళల్లో, లేదంటే పిల్లలు చెట్ల కింద చదువుకుంటా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వచ్చింది అధికారంలో సంవత్సరమైంది. అండ్ వేర్ ఈస్ ద ఎడ్యుకేషన్ మినిస్టర్ అంటే ఏం చెప్తారు మీరు? ఎడ్యుకేషన్ మినిస్టర్ అనేది ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఎడ్యుకేషన్కి ఇన్నోవేటివ్గా మన స్మార్ట్ బోర్డులు ఇస్తాను. నేను మొన్న ముఖ్యమంత్రి గారు కూడా నేను మనకు చెప్పిన, సార్ మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా ఇంపార్టెంట్. పిల్లలకి 10 సంవత్సరాల్లో పోయిన టీఆర్ఎస్ గవర్నమెంట్లో హెల్త్ను, ఎడ్యుకేషన్ స్పెషల్లీ కేసీఆర్ మొత్తం నాశనం చేసింది సార్. నేను ఒక గవర్నమెంట్ హై స్కూల్, ఎర్రాపాడు గవర్నమెంట్ హై స్కూల్లో, తాడవాయి మండల్ ఎర్రాపాడు గవర్నమెంట్లో మా ఫాదర్ టీచర్గా ఉండి గవర్నమెంట్ హై స్కూల్లో తెలుగు మీడియంలో చదువుకున్నా సార్. ఆ రోజు ఆ ప్రభుత్వాలు గవర్నమెంట్ స్కూల్స్ను బ్రహ్మాండంగా సార్. మీరు ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ని దృష్టిలో పెట్టుకొని ప్రజల నుంచి వస్తున్న వాదన ఏంటంటే రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేకపోవడమే ఈ సంవత్సర కాలంగా ఇటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. విద్యాశాఖ మంత్రి ఉంటే ఈ రకంగా కావు కదా. మొన్న ఒక ఎగ్జాంపుల్ మనం చూసినాం, గురుకులాలలో దాదాపు 40-50 మంది ఫుడ్ పాయిజన్ అయ్యారని చెప్పారు. ఇటువంటి అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నింటిని పోవాలంటే సదరు విద్యాశాఖ మంత్రి ఉండాలి అని చెప్పేసి వింటూ ఉంటాం. ఎందుకు సంవత్సర కాలంగా అయినా కూడా పూర్తి స్థాయిలో మినిస్టర్ల నియామకం ఎందుకు చేయడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైంది అంటున్నాం? పూర్తి అంటే కొన్ని అంశాలు హైకమాండ్ వాళ్ళ డిసిషన్స్ వాళ్ళ వలన దాని కొన్ని కారణాల వల్ల పోస్ట్పోన్ అయితే వస్తున్నది. ఎడ్యుకేషన్ మినిస్టర్ అనేది ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. ఓకే, ఆయన కింద ఉంది పోర్ట్ఫోలియో. బట్ డైట్ ఛార్జెస్ అనేది 10 ఇయర్స్లో పెరగని గురుకులాల్లో కానీ హాస్టల్స్లో మీరు చూసినారు 40% పెంచారు, ఏకంగా 40%. మీకు క్వాలిటీ ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కూడా మెచ్చుకుంటా ఉన్నారు దీన్ని. 40% పెంచారు పర్మనెంట్గా. దాంతో మీకు ఎడ్యుకేషన్ క్వాలిటీ, ఎడ్యుకేషన్ అంటే ఫుడ్ ఫస్ట్ మీరు న్యూట్రిషియస్ ఫుడ్ మంచి తింటేనే కదా పిల్లలు చదువుకేది. ఇప్పుడు మీరైనా నేనైనా మనం అంతా న్యూట్రిషన్ గురించి ఆలోచించే, అంటే మంచి ఫుడ్ గురించి ఆలోచించాలి.
సో స్మార్ట్ బోర్డ్స్, డిజిటల్ బోర్డ్స్ ఆల్రెడీ చేస్తున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి వాళ్ళు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఓకే 150 ఏకర్స్ 150 crores 20 ఏకర్స్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి. సార్ సో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్ అన్ని పోవడానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ వచ్చేస్తున్నాయి. సో ఇష్యూ ఏంటంటే సమయం తక్కువ. ఇప్పుడు 1 yearలో ఈ కాంట్రాక్టర్స్ ఏమో స్పీడ్గా పనిచేస్తే ఎక్కడన్నా మేము కూడా ఎక్కడన్నా ఫండ్స్ తీసుకోవచ్చు, లేకపోతే చేసుకునే వాళ్ళం. కాంట్రాక్టర్స్ ఎవరు రావడం సిద్ధమైతలేరు. సార్ దానివల్ల ఇదంతా ఇష్యూ అవుతుంది. ఎడ్యుకేషన్ మినిస్టర్ అని ఆయన కొత్త ఇన్నోవేటివ్ చేయాలని చెప్పేసి మళ్ళీ ప్రమోషన్స్, టీచర్ ప్రమోషన్స్ లేవు కదా 10 సంవత్సరాల్లో. సార్ టీచర్స్ ప్రమోషన్ రాగానే టీచర్ ప్రమోషన్ ఇచ్చింది ఈ ప్రభుత్వం. అంటే ఇకనైనా వారి వారి సంబంధించిన శాఖలకు మంత్రిగా రాబోయే రోజుల్లో ఉంటారా, లేదంటే అన్ని మీరు చెప్తున్న పోర్ట్ఫోలియోలు గారి దగ్గరే ఉంటాయి? లేదు, అది ముఖ్యమంత్రి కూడా కష్టము. ఎందుకంటే తొందరలోనే మంత్రివర్గ విస్తరణ జరగబోతుంది. 100% జరుగుతుంది. హైకమాండ్ కూడా చేస్తుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కూడా వారికి కూడా ఇప్పుడు 4-5 పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి. ఒక్కొక్క మినిస్టర్ కూడా 3-4 పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి కనుక అది టెంపరీ. సార్ ఇప్పుడు నేను అడగబోయే ప్రశ్న కొంత మీకు ఇబ్బంది కలిగించవచ్చు, కానీ ప్రజల్లో ఉన్న అపోహలనే మీ ద్వారా ఏమన్నా కొంత క్లారిటీ కొంత రావాలని అడుగుతున్నా. కాంగ్రెస్ పార్టీ సంవత్సర కాలంగా అసలు ఏ పని చేస్తుంది, ఏ పని పూర్తిగా దీన్ని స్టార్ట్ చేసి ఎండ్ చేసింది, దిగ్విజయంగా దీన్ని ముగించింది అని చెప్పే ఒక పథకం కావచ్చు, లేదంటే ఏదన్నా ప్రభుత్వ అవకాశాలు కావచ్చు, అటువంటి ఏమైనా ఉన్నాయా సార్? అంటే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఈరోజు నా కాన్స్టిట్యూన్సీలో అడిగినాను, పక్క కాన్స్టిట్యూన్సీలో కూడా తెలుసుకున్నాను. 100% సక్సెస్ఫుల్. సార్ 200 యూనిట్ల కరెంట్ అంటే అది ఎవరికి వస్తుంది సార్? అంటే ఇంటి ఓనర్, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనున్నా సార్, నేను ఒక అపార్ట్మెంట్లో ఒక కిరాయికి ఉంటాను, నేను నాకు 200 యూనిట్ కరెంటు వస్తుందా, లేదంటే ఈ అపార్ట్మెంట్ ఓనర్కి వస్తుందా? అది ఎట్లా సార్? దానికి ఎట్లా ఒక ప్రోటోకాల్ అనేది ఏముండదా, ఒక టైం టేబుల్ లాంటిది? టైం టేబుల్ అంటే ఓనర్కి ఎట్లా వస్తుంది? ఎవరైతే మీటర్ యూజ్ చేస్తున్నారో వాళ్ళకి వస్తుంది. ఇప్పుడు ఎందుకంటే 200 యూనిట్స్ ప్రోగ్రామ్ నేను కూడా చాలా మంది ఒకటే అపార్ట్మెంట్లో ఒక 10 మీటర్స్ ఉంటే ఒక్క మీటర్కి మాత్రమే ఇచ్చి మిగతా 9 మీటర్స్ల పేమెంట్ చేయించుకుంటున్నారు ప్రభుత్వం వాళ్ళు అని చెప్పి అపోనెంట్ పార్టీల వాదన. లేదు, ఎందుకంటే నాకున్న సమాచారం ప్రకారం ఏంటంటే నేను కూడా చాలా మందితో మాట్లాడితే 200 యూనిట్లు అనేది చాలా మంచి సక్సెస్ఫుల్ ప్రోగ్రాము. ఓకే, గ్రామాల్లో మాత్రం బ్రహ్మాండంగా 200 యూనిట్ల ప్రోగ్రామ్ అవుతుంది. సార్ ఉచిత బస్సు మైలేజ్ ఇప్పటికి సుమారు మనం సీఎం గారు కూడా చెప్పారు 100%. అది ఇప్పటికి సుమారు 40-50 కోట్లు 300-400 కోట్లు దాని మీద ఖర్చు పెట్టారు కదా. టికెట్స్ చాలా మంది ప్రయాణిస్తున్నారు. దాదాపు 2.5 కోట్ల మహిళలు వెళ్ళారని చెప్తున్నారు. 2.5 కోట్ల మహిళలు వెళ్ళారు కదా. సో అది 100% సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ జరిగింది. అంటే ఈ ప్రోగ్రామ్స్లో మీకు రైతు భరోసా గురించి కూడా మన డిస్కషన్ అయింది, మీరు చూసారు కదా. రుణమాఫీ కూడా నా కాన్స్టిట్యూన్సీలో సుమారు 30,000 పీపుల్కి రుణమాఫీ జరిగింది. కానీ అక్కడక్కడ కొన్ని కరెక్షన్స్, కొన్ని రేషన్ కార్డు ఇష్యూస్, కొన్ని ఇష్యూస్ ఉన్నాయని అయితే మీరు యాక్సెప్ట్ చేస్తారు. ఆధార్ కార్డు ఇష్యూస్ ఉన్నాయి. అవి కూడా సార్ ఇదే రుణమాఫీ విషయంలో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ గతంలో ఆగస్టు 15 కల్లా చేస్తా, లేదంటే రాజీనామా చేస్తామన్నారు. దాని తర్వాత మళ్ళీ డిసెంబర్ కల్లా చేస్తామన్నారు. దాని తర్వాత మళ్ళీ జనవరి అన్నారు. ఇప్పుడు మళ్ళీ సంక్రాంతి అంటున్నారు. అంటే ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ రైతు రుణమాఫీ విషయంలో ఒక కొలికి ఎందుకు రాలేకపోతే? అంటే 2 లక్షల వరకు ఆల్మోస్ట్ 2 లక్షల వరకు ఇచ్చిండు. కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఎందుకంటే 2 లక్షల కొంత ఉన్న వాళ్ళు కొంత ఉన్నారు. వాళ్ళు ఏమంటారు అంటే మేము 30,000 40,000 మేము కట్టుకుంటాము, మీరు 2 లక్షలు ఇవ్వండి అంటున్నారు. అదొక క్రిటికల్ ఇష్యూ ఉంది. అది సాల్వ్ అయిపోతే ఆల్మోస్ట్ అందరికీ సాల్వ్ అయిపోతుంది. ఈ రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఇష్యూస్ ఉన్నాయి, అవన్నీ బ్యాంక్ ఇష్యూస్. అవి మీకు రైతు భరోసా మీకు సంక్రాంతి 14th రోజు ఇస్తామని చెప్పేసి కూడా మన అగ్రికల్చర్ మినిస్టర్ గారు ప్రెస్ మీడియాలో కూడా చెప్పారు. రాష్ట్రంలో పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత అంటే మీకు కనిపిస్తున్న మార్పు ఏంటనంటే ఏం చెప్తారు సార్? నాకు కనిపిస్తున్న మార్పు అయితే విగ్రహాలను మార్చడం, లేదంటే రాష్ట్ర చిహ్నాన్ని మార్చడం, రాష్ట్ర లోగోని మార్చడం, ఈ రకంగా మార్పులు కనిపిస్తున్నాయి తప్ప జనస్రవంతిలో లేదంటే అంటే ప్రజల వాళ్ళ రోజువారీ కార్యాచరణలో అయితే ఎటువంటి మార్పులు కనిపిస్తలేవు. దీనికి మీరేం చెప్తారు? ఇప్పుడు నేను చెప్పి ఇప్పుడు అంటే నేను మాట్లాడుతూ ఉంటే డైట్ ఛార్జ్ పెంచడం అనేది పబ్లిక్లో స్టూడెంట్స్ అంటే మన వాళ్ళే కదా. 200 యూనిట్ల ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంది, రైట్. రుణమాఫీ చాలామంది అంటే 60-70% వాట్ ఎవర్ దట్ పర్సెంటేజ్ జరిగింది. రైతు భరోసా పడుతుంది. 500 రూపాయలు బోనస్ ఇయ్యరని చెప్పేసి ప్రతిపక్షాలు వదిలిపెట్టినాయి. నా కాన్స్టిట్యూన్సీలో సన్న బియ్యం మీద చాలా మందికి ఇమ్మీడియట్గా తెల్లారి. సార్ 500 బోనస్ అయితే చాలా సెన్సిటివ్ ఇష్యూ సార్. మీరు దీన్ని అయితే నాకు తెలిసి మీరు జనరల్గా అయితే అబద్ధాలు చెప్పారు. 500 బోనస్ అనేది నిజమైన రైతుల ఖాతాలో పడుతుందా సార్ మరుసటి రోజు? సరే మరుసటి కాదు, వారం 10 రోజులైనా కూడా 500 బోనస్ ఎవరికి వచ్చింది, ఎంతవరకు? సన్న బియ్యం పెట్టుకున్న వాళ్ళకి వచ్చింది. తర్వాత మీరు చూడండి, ఇంతకుముందు కూడా మా ఏఎంసీ చైర్మన్స్ కూడా నాకు చెప్పడం జరిగింది. ఇంతకుముందు
రైస్ కాంట దగ్గర పెట్టినప్పుడు వడ్ల కాంట దగ్గర ఇప్పుడు ఇమ్మీడియట్గా మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లై మినిస్టర్ గారు బ్రహ్మాండంగా వాళ్ళ టీం సరిగ్గా పనిచేసి నా కాన్స్టిట్యూన్సీలో మాత్రం చాలా మటుకు రైస్ ఎక్కువ పండింది ఈసారి 60,000 ఎకర్ టన్స్ ఎక్కువ పండింది నా కాన్స్టిట్యూన్సీలో. అదంతా ఏంటంటే వరి ప్రాంతం మొత్తం. అక్కడ నమ్ముకున్నారు. అక్కడ ఆల్మోస్ట్ నేను పర్యవేక్షించిన రెగ్యులర్గా నాకు ఫోన్లు వస్తే మా టీం కానీ మా నాయకులు కానీ మా కాంగ్రెస్ పార్టీ నాయకులు అవసరం ఉంటే కాంటాల దగ్గర పోయారు. మా ఏఎంసీ చైర్మన్లు వైస్ చైర్మన్లు అందరూ కూడా పనిచేసి ఇమ్మీడియట్గా రైస్ మిల్లర్స్ నేను కూడా కలెక్టర్తో మాట్లాడి అడుగుతాను. ఇమ్మీడియట్గా స్టార్టింగ్ పికప్ చేసి 98% మొత్తం క్లియర్ అయిపోయింది. ఆల్మోస్ట్ అందరికీ డబ్బులు వచ్చినాయి, వాళ్ళ అకౌంట్లో పడ్డాయి. ఇది సూపర్ సక్సెస్ ప్రోగ్రామ్. ఎస్పెషల్లీ నా కాన్స్టిట్యూన్సీలో మాత్రం బ్రహ్మాండంగా జరిగింది. సార్, మీరు దేశ విదేశాలు పర్యటించారు కాబట్టి అక్కడ కొంతకాలంగా నివసించిన అనుభవం మీకు ఉంది కాబట్టి అసలు హైడ్రా అంశం మనం మాట్లాడితే హైడ్రా అనే అంశం ప్రభుత్వం ఎందుకు తెర మీదకి తీసుకురావాల్సి వచ్చింది? ఇది ఎవరికి ఉపయోగం? ఇది దేనికి దారి తీస్తుంది అప్కమింగ్ డేస్లో? అంటే హైడ్రా అనేది ముఖ్యమంత్రి గారి మైండ్లోంచి వచ్చింది. హైడ్రా వాజ్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ ది ప్రామిస్ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ. అయితే ముఖ్యమంత్రి గారు ఏంటంటే ముఖ్యమంత్రి గారు చెరువుల పరిరక్షణ చేయాలా, చాలా మటుకు హైదరాబాద్లో భూముల ధరలు పెరిగినాయి, దానివల్ల ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. వాటర్ ఇష్యూ వస్తుంది. ఇప్పుడు చెన్నై మునిగిపోయింది, చిన్నపాటి వర్షం మునిగిపోతుంది, డ్రైనేజ్లని బ్లాక్ అవుతున్నాయి. రేపు పొద్దున మనం ఇంటర్నేషనల్ సిటీ, ఇది మెగా సిటీ చేద్దాము, వరల్డ్ మొత్తం రావాలి, సెకండ్ లైఫ్ చేద్దామని ఆలోచన కనుక ఇక్కడ కాపాడుకునే ఉద్దేశంతో ఆయన స్టార్ట్ చేసింది. అఫ్ కోర్స్ కొన్ని ఒక మంచి పని చేయాలన్నప్పుడు కొన్ని ఇష్యూస్ జరుగుతూనే ఉంటాయి. కొంత అధికారుల ప్రభుత్వం ఏర్పడే సంవత్సర కాలంలోనే ప్రజల్లో ఈ రకమైన వ్యతిరేక విధానాలను అయితే దాదాపు నాకు తెలిసి మేము 10 ఏళ్ల కాలంలో చూడలేదు సార్. ఎందుకు అంటే ఈ ప్రభుత్వ వ్యతిరేక విధానం అనేది నిజంగా ప్రజల నుంచే వస్తుందా, లేదంటే దీన్ని అంటే ఎట్లా అనుకోవచ్చు? కొంత అధికారులు దాన్ని కొన్ని పేదవాళ్ళు చేయడము, తర్వాత ముఖ్యమంత్రి గారు కూడా మళ్ళీ రివ్యూ చేసిన తర్వాత ఇప్పుడు మీరు చూస్తుండొచ్చు గత 2-3 మంత్స్ నుంచి హైడ్రా అనేది ఒక సిస్టమేటిక్గా ఇప్పుడు ఒక ప్రాసెస్కి వచ్చింది. లేదు పర్మిషన్స్ ఈ రోజు ఉన్న వాళ్ళు డేట్స్ ఇచ్చారు, కట్ ఆఫ్ డేట్స్ ఇచ్చారు. అయితే వాళ్ళు ఏంటంటే కొంత తొందరపాటు వలన 100% ఆఫీసర్స్ కొందరు ముందు పడ్డారు. బట్ ముఖ్యమంత్రి గారు చాలా క్లారిటీగా హైడ్రా ఎందుకు చేయాలనుకున్నారంటే ఆయన పర్పస్ అది. ఎందుకంటే చాలా మంది కూడా ఆయన ఎమ్మెల్యేస్ కూడా అడిగినప్పుడు కూడా చెప్పడం జరిగింది. దీని గురించి మనం ప్రొటెక్ట్ చేద్దాం అనుకుంటున్నాము, గరీబులది కానీ లేకపోతే లోపల ఈ పరివారాన్ని ఎన్విరాన్మెంట్ని మనం ఆపాలని చేద్దాం అనుకున్నాం. దానిలో కొంత పర్మిషన్స్ లేకుండా కొట్టేయడము, కొందరికి తొందరపడి కొట్టేయడం జరిగింది. ఈ మధ్య 2 monthsలో మీరు చూస్తుండొచ్చు కదా, హైడ్రా అనేది అంత వాళ్ళు వేగంగా స్పీడ్గా చేస్తలేదు. నేనైతే చూసిన మాత్రం. సార్, మీరు రాజకీయాల్లో కావచ్చు, బిజినెస్లో కావచ్చు, మదన్ మోహన్ రావు గారు అని అంటే సక్సెస్ఫుల్ ఆంటర్ప్రినర్ అని చెప్తారు, బిజినెస్ మ్యాన్ అని అంటారు. రాజకీయాల్లో కూడా చాలా ప్రొదుసుభావి, మేధావి, మౌనం ఎక్కువ పాటిస్తాడని అంటూ ఉంటారు. బట్ నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో అదంతా కూడా మీరు ఒక్కటేసారి డిస్పాచ్ చేసి ఇంత హార్ష్గా వైల్డ్గా మాట్లాడడానికి గల కారణాలు ఏంటి సార్? ఎందుకు ఆ రకమైన పదజాలాలు మీరు అసెంబ్లీలలో వాడాల్సి వచ్చింది? అంటే నేను మృదు స్వభావి అంటే బేసిక్లీ ఏంటంటే మనం మన పని మనం చేసుకోవాలి అన్న ఆలోచన చేసిన వ్యక్తిని. అయితే ఎందుకంటే నేను మొన్న అసెంబ్లీలో ఎందుకు మాట్లాడినంటే అంటే మమ్మల్ని ఎమ్మెల్యేస్గా చాలామంది అంటారు, మీరు ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్. ఫస్ట్ టైం ఎమ్మెల్యేసే మేము 100% ఫస్ట్ టైం ఎమ్మెల్యేసే, దానిలో నో డౌట్ అబౌట్ ఇట్. బట్ వీ హ్యావ్ మోర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద వరల్డ్. మేము వరల్డ్ అంతా చూసి వచ్చినాం. రాజకీయాల్లో కూడా మీరు గతంలో ఎంపీగా పోటీ చేశాను, 2000 ప్రజా అవగాహన కొంత ఉంది. గడప కొంత చాలా ఉంది నాకు ప్రజా అందులో అయితే ఇలా విలేజ్లో పేరుతో సహా చెప్తున్నాను సార్, నో డౌట్. అవును, ఇలా నీకు ఎమ్మెల్యేగా నేనేదో జస్ట్ సర్ఫేసింగ్ చాలా మంది ఎమ్మెల్యేలకు సాధ్యం కాదు సార్ ఆ రకంగా చెప్పడం. నేను మీకు సర్వే నెంబర్తో సహా చెప్తాను, ఇక్కడ ఏ ఇష్యూని చెప్తాను, ఏ విలేజ్లో ఇక్కడ ఏ ప్రాబ్లం ఉంది, మీకు మండలం చెప్పాలంటే ఇంట్రెస్ట్ ఉంటేనే అవుతుంది. నేను గడప తిరిగినా కనుక ఆ ఇష్యూస్ తిరిగినాయి. ప్లస్ నేను సైకిల్ యాత్ర చేసిన, 1400 కిలోమీటర్ సైకిల్ యాత్ర చేసినాను. సో పబ్లిక్తో 100% నేను పబ్లిక్ లాస్ట్ 4 years 100. కోవిడ్ టైంలో నేను చేసిన సేవలు అయితే అది చిరకాలం నిలిచిపోతుంది. ఎక్స్ట్రీమ్ సార్. ఒక 10,000 మందికి నేను సేవ్ చేసిన. నాతో పాటు మా టీం అంతా పనిచేసింది. మా ఎంఐఎఫ్ కానీ, మా ఆఫీస్ టీం కానీ, మా మేనేజ్మెంట్ టీం కానీ అందరూ సపోర్ట్ చేసి మనం బ్రహ్మాండంగా పనిచేసినాం. సో ఇవన్నీ బాధలు గరీబడి తెలుసు కనుక నేను మాట్లాడుతున్నాను. అయితే మీరు అనేది ఎందుకు మీరు అసెంబ్లీలో మాట్లాడారంటే, అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యేగా రిప్రజెంట్ చేసినప్పుడు
మీకు మా కాన్స్టిట్యూషన్ అంబేద్కర్ రైట్ ప్రకారం యూ షుడ్ హ్యావ్ అ రైట్ టు స్పీక్. ఫండమెంటల్ కాన్స్టిట్యూషన్ రైట్. పబ్లిక్ రిప్రజెంటేషన్ ఇవ్వాలి. ప్రతి మన డెమోక్రసీ, బ్యూటిఫుల్ డెమోక్రసీలో మనకున్న బేసిక్ ఫండమెంటల్ రైట్ ఏంది? మాట్లాడే హక్కు. ప్రతి వాడికి మనం 10వ తరగతి కానీ 4వ తరగతి కానీ సోషల్ స్టడీస్ మీరు చదువుకుంటే కాన్స్టిట్యూషన్లో ఏంది ఫండమెంటల్, దెర్ ఆర్ సో మెనీ రైట్స్. రైట్ సార్. ఈ భారతదేశ పౌరునికి, సిటిజన్కి ఈ రైట్స్ ఉంటాయని ఉంటాయి. అవును సార్. ఆ రైట్స్లో ఫస్ట్ రైట్ ఏంటంటే మాట్లాడే హక్కు, రైట్ టు టాక్. సో మేము ఒక ఎమ్మెల్యేస్కి వచ్చినప్పుడు మీరు సభా సమయాన్ని వృధా చేస్తుండ్రు. అవును. మీ కొట్లాటలతోని, మీ ధర్నాలతోని, మీ అరుపులతోని, మీ పర్సనల్ మ్యాటర్స్. సరే, మీకు ఏం సభ సమయం హృదయం అనిపించిన? ఎన్నోసార్లు ఇప్పుడు టీఆర్ఎస్ వచ్చింది. ఎస్, మీకు ఇప్పుడు కేటీఆర్ మీద మీరు కేటీఆర్కు అరెస్ట్ ఏదో వస్తుంది ఏసీబీ అని చెప్పి ఒక పర్సన్ గురించి, ఒక కేటీఆర్ గురించి మీరు మొత్తం సభను మొత్తం డే అంతా ఆఫ్ చేసేస్తున్నారు. మీరు ప్లకార్డులు పట్టుకున్నారు, వార్నింగ్ ఇస్తున్నారు. యూనో ఈయన ఎగరడము. సో మీకు నేనేమన్నా అట్మాస్ఫియర్ అప్పుడల్లా చూసినప్పుడు ఏమనిపించింది? ఇదంతా వాళ్ళ పర్సనల్ నీడ్స్ తప్ప పబ్లిక్ గురించి కొట్లాడతలేరు. ఎస్, మీరు బయట పోయి కొట్లాడండి. ఇలా మీరు అసెంబ్లీ రన్ చేయాలంటే మీకు డబ్బులు కావాలి. డబ్బులు ఎవరు పే చేస్తున్నారండి? ప్రజలు. ట్యాక్స్ మనీ ఎక్కడికి వస్తుంది? పబ్లిక్ ట్యాక్స్ మనీ. సో మనం ఇక్కడికి ఇచ్చింది ఏంది? ఇష్యూస్ మాలాంటి పేద కాన్స్టిట్యూన్సీ వచ్చిన వాళ్ళకి మీరు 0 అవర్లో మాట్లాడినారు. మేము క్వశ్చన్ అవర్స్ ఇస్తాం, క్వశ్చన్ అవర్ అని పెడతారు. క్వశ్చన్ అవర్లో మేము ముందు ఇవ్వాలి, లాటరీ తీస్తారు. మళ్ళీ అందులో కూడా మా అదృష్టం, లాటరీ తీసి గడిస్తే వచ్చింది. లాటరీలో వచ్చింది, 2-3 సార్లు వచ్చినాయి. 15-18 క్వశ్చన్లు ఉంటాయి. 2-3 క్వశ్చన్లు అడిగేసరికి ఇంకా 16 క్వశ్చన్లు అడిగేసరికి అయిపోతుంది. మళ్ళీ పక్క పడుతున్నాయి కొత్త క్వశ్చన్. ఈ ఎమ్మెల్యేస్ ఏం చేయాలా? సో నేను అడిగిందంటే, వై షుడ్ వి కమ్ టు అసెంబ్లీ? వాట్ ఈస్ నెసెసరీ వెన్ వీఆర్ నాట్ ఏబుల్ టు టాక్? When we don't have, yes, you have a right to talk. You can express your anger, you can express your frustration. మీకు ఎక్స్ప్రెస్ చేయొచ్చు, ప్లకార్డులు పట్టించుకోవచ్చు, చెప్పొచ్చు, వాకౌట్ చేయండి. అసెంబ్లీ వాకౌట్ చేయండి, మమ్మల్ని మాట్లాడియండి. మీకు ఇష్టం లేకపోతే అసెంబ్లీలో ఉండి స్పీకర్ ముందు అంటే నేను మాట్లాడింది ఏంటంటే, ప్రతి ఎమ్మెల్యే నేను మాట్లాడింది రాష్ట్రంగా ఈరోజు ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేశారు. వెరీ రేర్లీ ఒక ఎమ్మెల్యేగా ఇంత ఖచ్చితంగా, ఇంత క్లారిటీగా పబ్లిక్ మనీ గురించి, ప్రజల గురించి మాట్లాడే ఎమ్మెల్యే మీరే మొదట. నేను ఇక్కడ కాదు, మా కాన్స్టిట్యూన్సీ కాదు, నేను హైదరాబాద్ మన ఎయిర్పోర్ట్ పోతే కూడా, ఎయిర్పోర్ట్లో కూడా నన్ను నలుగురు వచ్చి నా దగ్గరకు వచ్చి, సార్ మీరు మదన్ మోహన్ కదా అంటే, ఎస్ అంటే, ఎడ్యుకేటెడ్ పీపుల్, టెక్నికల్ పీపుల్ ఎయిర్పోర్ట్లో కలిసి నాకు సల్యూట్ పెట్టి, వీ హ్యావ్ నెవర్ సీన్ ఎమ్మెల్యే లైక్ దిస్ అని అంటున్నారు. నేను అన్నాను, ఐఎమ్ హియర్ ఫర్ పబ్లిక్. నా ఫ్రస్ట్రేషన్ ఏమైపోయిందంటే, నేను నా కాన్స్టిట్యూన్సీ వచ్చినప్పుడు నన్ను మాట్లాడలేకపోతే మరి నేను ఎక్కడ మాట్లాడాలా? దిస్ ఈజ్ ద ప్లేస్ టు ఎక్స్ప్రెస్. ఏ రోజు సీఎం గారు ఉంటారు, మినిస్టర్స్ ఉంటారు, అందరూ ఉంటారు. కానీ ఇవాళ పోడు భూముల సమస్య మాట్లాడినా. మా ఎల్లారెడ్డి కాన్స్టిట్యూన్సీలో ఇంపార్టెంట్ టాపిక్, పేదోడికి ఇలా పోడు భూముల సమస్య. పొద్దున్న లేసి వాడు వ్యవసాయం చేసుకోవాలంటే ఫారెస్ట్ వాళ్ళు సతాయిస్తారు, ట్రాక్టర్ సీజ్ చేస్తారు, పోలీస్ కేసులు పెడతారు, ఫారెస్ట్ కేసులు పెడతారు. వాడు గరీబ్ లంబాడీస్ ఉన్నారు, మా దగ్గర బీసీలు ఉన్నారు. యూనో చెరువులలో పోతే ఇబ్బంది పెడుతుంటారు, ముదిరాజులు ఉన్నారు, మున్నూరు కాపు, ఇట్లా నేను చెప్పుకుంటూ పోతే చాలా కులాలు ఉన్నాయి. వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ మాకు చెప్తున్నారు. ట్రాన్స్మిటర్లు వస్తలేవు, ఈ ఇష్యూస్ వస్తున్నాయి. మరి ఇవన్నీ మేము ఎక్కడ రిప్రజెంటేట్ చేయాలా? అసెంబ్లీ చేయాలి. మరి మమ్మల్ని చేయకుండా మీ పర్సనల్ మ్యాటర్తోనే నేను ఐ క్వశ్చన్ దిస్. దానివల్ల ఏమైందంటే అంత స్పీడ్ కూడా, అంత కోపంతో కూడా, ఫ్రస్ట్రేషన్, మనోవేదనతో నేను క్వశ్చన్ చేసినాను. సార్ మేము ఇచ్చినప్పుడు క్వశ్చన్లు ఇచ్చిన, నేను కేకేవై రోడ్ గురించి అడిగిన. కేకేవై రోడ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోడ్ నాకు. ఇప్పుడు కామారెడ్డి టు ఎల్లారెడ్డి నాకు చాలా ఇంపార్టెంట్, అది కావాలి నాకు. అదైతే నా కాన్స్టిట్యూన్సీ డెవలప్ అయితే, నా కాన్స్టిట్యూన్సీ డెవలప్ అయితే నాకు ఇండస్ట్రీస్ వస్తాయి. నా ఆశ నాకు. ఇక్కడ కూడా మీ స్వార్థమే ఉంది. నా స్వార్థం 100%. రైట్, 100%. మరి నేను ఎక్కడ మాట్లాడాలా? ఇప్పుడు నేను మాట్లాడితే ఆన్ రికార్డ్ ఉంటుంది. ఆన్ రికార్డ్ ఉన్నప్పుడు మినిస్టర్ గారు కంపల్సరీ నాకు రెస్పాన్స్ ఇవ్వాలి. ఇప్పుడు నేను క్వశ్చన్ రైజ్ చేసినప్పుడు నేను ఎమ్మెల్యేగా పబ్లిక్ రిప్రజెంటేటివ్, ఆన్ రికార్డ్ ఉంటుంది. ఆన్ రికార్డ్ దే హ్యావ్ టు ఆన్సర్ ఎస్ ఆర్ నో. ఇది చేస్తాము చేయమని వాళ్ళు నాకు చెప్పాలా? మన నేను ఎప్పుడు చెప్పుకోవాలి? ఎగ్జాక్ట్లీ ఐ సెడ్ దిస్ ఈస్ ద పబ్లిక్ మనీ. యూ గైస్ ఆర్ జస్ట్ డూయింగ్ ఫర్ మీడియా ప్రజెంటేషన్ కొరకు, మీ పర్సనల్ ఉద్దేశాలకు, మీ ఫ్యామిలీ ఇష్యూస్తో కానీ, మీ ఇష్యూస్ కానీ మీరు రిప్రజెంటేషన్ చేసి మిగతా వాళ్ళ టైం అంతా బ్లాక్ చేస్తున్నారు. మీరు బ్లాక్ చేసి మమ్మల్ని ఎటు మాట్లాడు. మళ్ళీ ఎప్పుడు వస్తాయండి అసెంబ్లీ? ఎప్పుడో 3 నెలలకు 4 నెలలకు వస్తాయి. మనం ఉన్న 10 రోజుల్లో 8 రోజుల్లో మళ్ళీ 0 అవర్ లేదు. 0 అవర్ క్యాన్సిల్ అవుతుంది. 0 అవర్ ఏంటంటే ఎనీబడికి నాస్క్ ఎనీ క్వశ్చన్. దట్స్ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. అందులో కూడా మాకు టైం లేదు. ఎందుకంటే ఈ కొట్లాడలలో అదే, నువ్వు ఇక్కడ పోయి కంటెస్ట్ చేసినావు, నువ్వు ఆడబోయి కంటెస్ట్ చేసినావు, నువ్వు ఎడబోయి కంటెస్ట్ చేసింది నాకెందుకు? అవన్నీ మాకెందుకు? వై షుడ్ బి టాక్ అబౌట్ ఇట్?
ఇప్పుడు నేను పేర్లు చెప్పొద్దు ఆన్ రికార్డు, కానీ చాలా మంది ఎమ్మెల్యేస్, టీఆర్ఎస్ ఎమ్మెల్యేస్ కూడా నా దగ్గరకు వచ్చి నన్ను అపోజిషన్ ఎమ్మెల్యేస్ కూడా అపోజిషన్ ఎమ్మెల్యేస్ కూడా నన్ను అప్రిషియేట్ చేశారు, బీజేపీ ఎమ్మెల్యేస్ కూడా అప్రిషియేట్ చేశారు. వాళ్ళ పేర్లు నేను చెప్పొద్దు ఆన్ రికార్డు, కానీ చాలా మంది అప్రిషియేట్ చేశారంటే నేను న్యూట్రల్గా మాట్లాడినా. నేను ఒక సిటిజన్గా ఈ తెలంగాణ ప్రాంతంలో పుట్టిన వ్యక్తిగా నాకు బాధ అనిపించి నేను మాట్లాడినా. పబ్లిక్ పైసలు వేస్ట్ చేస్తున్నాం, టైం వేస్ట్ చేస్తున్నాం, మీరు వేస్ట్ చేయొద్దు, మమ్మల్ని అలౌ చేయండి, మేము మాట్లాడి. నా స్వార్థం కొద్దీ నన్ను ఒక్కరికి ఎల్లారెడ్డి కాన్స్టిట్యూన్సీ నాకు ఇవ్వలేదు, మా ఎమ్మెల్యేస్ అందరికి ఇవ్వండి, టైం ఇవ్వండి అని చెప్పినాను. అంటే మీరు గెలిచింది మొదటిసారి అయినా కూడా అందరు ఎమ్మెల్యేలతో కంపేర్ చేసుకుంటే మదన్ మోహన్ రావు అనే వ్యక్తి ఎమ్మెల్యే కొంత భిన్నంగా వ్యవహరిస్తున్నాడు. అసెంబ్లీలో ప్రజాపాలన కూడా కొంత భిన్నంగానే ఉన్నాడు. ఇది వారికి ఎట్లా సాధ్యం అని అంటే, ఇది ఏంటంటే మనకి ఏంటంటే ఎందుకు సాధ్యము, ఎందుకు ఇన్నోవేషన్ అంటే మనిషి ఇన్నోవేటివ్ ఆలోచించకపోతే ముందుకు పోలేము సార్. నేను చిన్నప్పటి నుంచి ఇప్పుడు హై స్కూల్లో చదువుకుని తెలుగు మీడియం స్కూల్ చదువుకున్నాను. నా నా జీవిత చరిత్ర చాలా మందికి చెప్తాను, ఇట్స్ వెరీ డిఫికల్ట్ సార్. ఎందుకంటే నేను ఆ జర్నీ చేసినాను సార్. నేను తెలుగు మీడియం చదువుకొని జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్ చదువుకొని ఒక గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి ఆడ నుంచి అగ్రికల్చర్ సైన్స్ చదువుకొని ఆడ నుంచి న్యూజిలాండ్ పోయి అమెరికా పోయి సాఫ్ట్వేర్లో పోయి సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టి మళ్ళీ బయటకు వచ్చి సాఫ్ట్వేర్ చేసినోడు మన రాజకీయం చేయలేని అన్నారు. అగ్రికల్చర్ చేసినోడు సాఫ్ట్వేర్ ఎట్లా చేస్తున్నారు, నేను సాఫ్ట్వేర్ కంపెనీ చెప్పి చేసినాను. సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టినోడు అగ్రికల్చర్కి వచ్చిన సాఫ్ట్వేర్ ఒకసారి సాఫ్ట్వేర్ అవుతారు, సాఫ్ట్వేర్ అంటే సాఫ్ట్ అయిపోతారు అంటారు. ఇప్పుడు నేను హార్డ్ అయిపోయినా, రాజకీయం హార్డ్ కావాలి, హార్డ్వేర్ కావాలి, హార్డ్ మరి రాజకీయం రావాలంటే హార్డ్వేర్ కావాలి కదా, సాఫ్ట్వేర్ నుంచి హార్డ్వేర్ టర్న్ కావాలి కదా. ఇప్పుడు మన రాజకీయం వచ్చి ఈరోజు ఎమ్మెల్యే అయినా. సో కనుక మనం ఇన్నోవేటివ్గా ఆలోచించే, ఇప్పుడు నా ప్రాంతం అభివృద్ధి చెందాలంటే నేను డెఫినెట్గా ఇన్నోవేటివ్గా ఆలోచించాలి. ఇలా కళ్యాణ లక్ష్మి చెక్కులు కానీ సిఎంఆర్ఎఫ్ కానీ ఎల్ఓసి కానీ ఇంటికి డెలివరీ ఎందుకు చేస్తున్నా అంటే తెలంగాణ రాష్ట్రంలో ఎవరు ఏ కాన్స్టిట్యూన్సీలో జరుగుతలేదు, మీరు తెలుసుకోండి. ఇలా మా ప్రాంతంలో ఇలా క్లీన్ ఇమేజ్, ఎక్కడ కూడా కరప్షన్ లేకుండా 24 అవర్స్ 18 అవర్స్లో పని చేసుకుంటూ తిరుక్కుంటూ పబ్లిక్లో నేను ఏంటంటే ఒక కాన్ఫిడెన్స్ ఇస్తున్నాను. నా కాన్స్టిట్యూన్సీలో లా అండ్ ఆర్డర్ కూడా 100% క్లీన్గా, మా ఎస్ఐలకు కానీ సిఐ కానీ డిఎస్పీ వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్తాను. ఎందుకంటే వాళ్ళు కూడా ఎక్కడ కూడా మేజర్ గొడవలు పడడం కానీ, మీరు ఎల్లారెడ్డి తెలుసుకోండి. ఓకే. మళ్ళీ ఇంకొకటి కూడా అందుకని మీకు చెప్తున్నాను, నేను పాత ఎమ్మెల్యేస్ లాగా ఎవరినో కక్ష పెట్టి వీళ్ళు బీజేపీ నేను ఎటువంటి వాళ్ళ మీద కక్ష రాజకీయాలకు నేను దూరం. కక్ష రాజకీయాలు చేయరా మీరు? కక్ష రాజకీయాలు చేయరా? 100%. ఇందాకనే మీరు ఇంటర్వ్యూకి వచ్చే ముందు ఒక క్లిప్పింగ్ చూసినాను, ఏది బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు వచ్చిరని. అంటే వారిని బెదిరించే పార్టీలోకి తీసుకున్నారా, లేదంటే మీ పనితనం నచ్చి పార్టీలోకి వచ్చిరా? వారు పనితనం నచ్చి నా మీద ప్రేమతో వచ్చి, ఓకే, కాంగ్రెస్ పార్టీ ప్రేమ మీద నా మీద ప్రేమతో మదన్ మోహన్ నాయకత్వంలో పనిచేయాలా, ఆయనతో పనిచేస్తే మనకు కూడా రేపు పొద్దున రాజకీయంగా మనం ముందుకు వెళ్తాం. ఇప్పుడు నేను మా నాయకులు కూడా అదే చెప్తున్నాం, మనం పనిచేసే పనులు మాత్రం నిండిపోతాయి. మీరు పనిచేసే పని గ్రామాల్లో కానీ మండలంలో కానీ మీకు సంపాదించే డబ్బు కాదు, మీరు చేసిన పనినే పబ్లిక్ గుర్తుపెట్టుకుంటారు. సర్వీస్ చేసిన వానికి రెస్పెక్ట్ దొరుకుతుంది. సార్, మీరు అపోజిషన్లో ఉన్నప్పుడు పరిస్థితులు వేరైతే, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పు. రైట్ సార్, అంటే మీ వ్యక్తిగత పనితనాన్ని చూస్తే ఇతర పార్టీ నాయకులు కూడా మీతో పనిచేయడానికి ఇష్టపడుతున్నారు అని అన్నారు, బాగానే ఉంది. ఇందాక మీరు మీకు ఒక మదన్ మోహన్ యూత్ ఫోర్స్ అనేది ఒకటి ఉంది, అండ్ మీకు ఒక ఆఫీస్ ఉంది, ఎంప్లాయీస్ ఉన్నారు, స్టాఫ్ ఉన్నారు. ఈవెన్ దో యు ఆర్ ఇన్ గవర్నమెంట్, అంటే మీరు ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా మీ వ్యక్తిగత స్టాఫ్ని మెయింటైన్ చేసి వాళ్ళతోని పనులు చేయించుకుంటున్నారు అని అంటే ప్రభుత్వం చేయలేకపోతుంది కాబట్టే, ఎమ్మెల్యేగా మీ బాధ్యతను మీరు నిర్వర్తించాలి కాబట్టే మానవతా దృక్పథంతో చేస్తున్నారు అనేది కొంత నియోజకవర్గం నుంచి వస్తున్న వాదన. దీన్ని ఏమంటారు? కాంగ్రెస్ పార్టీ అని కాదు, ఇప్పుడు నా కాన్స్టిట్యూన్సీలో ఏంటంటే, ఇప్పుడు నేను సిఎంఆర్ఎఫ్ ఇవ్వాలంటే కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి నేను ఎమ్మెల్యే కనుక ఒక గవర్నమెంట్ పిఎని ఇవ్వగలుగుతారు. నేను 5-10 మందిని పెట్టుకునే పరిస్థితి ఉండదు. కానీ ఈరోజు నా కాన్స్టిట్యూన్సీలో ఏమవుతుందంటే, పేదోళ్ళు ఎక్కువ ఉన్నారు కనుక చదువు రాదు, లిటరసీ లేదు, వాళ్ళు వెళ్ళి ఫైల్ చేసుకునే పొజిషన్ ఉండదు, వాళ్ళకి ఏ డాక్యుమెంట్ తెలియదు, అంత ఆలోచన జ్ఞానం లేదు, వాళ్ళు చాలా పేదోళ్ళు, వాళ్ళకి ఏ జిరాక్స్ అంటే కూడా తెలియదు. ఓకే, అలాంటి పరిస్థితి వాళ్ళు వచ్చి వాళ్ళు సిఎంఆర్ఎఫ్ ఫైల్ చేసి వాళ్ళు డాక్యుమెంటేషన్ ఇచ్చే పొజిషన్ లేదు. వాళ్ళు ఇంత హాస్పిటల్లో బిల్లులు తీసుకొచ్చి మా ముఖం మీద పడేస్తారు. అవన్నిటిని సార్ట్అవుట్ చేసుకొని అవన్నిటిని ఎంటర్ చేసుకొని సగం ఉంటే ఆధార్ కార్డు ఉండదు, ఇది ఉండదు. మీకు ఒక సిఎంఆర్ఎఫ్ బిల్ రావాలంటే మీకు మొత్తం వెరిఫికేషన్ చేయాలి. అవన్నీ చేయాలంటే జనాలు కావాలి మాకు. ప్లస్ నా నియోజకవర్గం చాలా పెద్దది, పోచారం టు యాచారం అంటారు, అంటే 70 పోచారం టు యాచారం 70 కిలోమీటర్స్ ఉంటుంది. నాకు ఎల్లారెడ్డి ఆఫీస్లో
అక్కడోళ్ళు పాపము పేదోడికి అంత దూరం నుంచి 70 కిలోమీటర్ల నుంచి పెట్టుకుని రాలేడు కనుక వాళ్ళ ఫెసిలిటీ గురించి కామారెడ్డిలో ఒక ఆఫీస్ పెట్టినా ఈ 4 మండలాలు సరిపోయేది సదాశివనగర్, గాంధారి, రామారెడ్డి, తాడవాయికి, రాచంపేటకి అక్కడ ఎల్లారెడ్డి ఆఫీస్లో కూడా రిసీవింగ్ పెట్టినాను. ఇవన్నీ రిసీవింగ్ మనకు నారెడ్డిపేట ఆ మండలం నుంచి రావాలంటే ఎల్లారెడ్డి మా లింగంపేట రావాలంటే అక్కడ రిసీవింగ్ పాయింట్ పెట్టిన. ఈ 2 రిసీవింగ్ పాయింట్ల నుంచి తీసుకొచ్చి అవి సార్ట్అవుట్ చేసి మళ్ళీ ఇక్కడ పెట్టిన. ఇంత కావాలంటే నాకు డ్రైవర్లు కావాలి, నాకు పీపుల్ కావాలి, ఈ సర్వీస్ ఇది వచ్చిన తర్వాత మళ్ళీ తీసుకుపోయిస్తే మా కార్యకర్త ఇంత ప్రాసెస్. ఇప్పుడు మా దగ్గర ఎల్ఓసి అనేది హెల్త్ది. ఇంతకుముందు ఒకళ్ళు ఆపరేషన్ పోతే ఐసీయూలోకి పోతే మీకు ఇమీడియట్ కావాలి. అవి ఏ రాత్రి వస్తుందో యాక్సిడెంట్ చెప్పి రాదు. యాక్సిడెంట్ అంటేనే చెప్పి రాదు. అది 12 గంటలకు వస్తుంది కనుక 12 గంటలకు కూడా మా వాళ్ళు పనిచేస్తారు 24/7. ఈవినింగ్ మళ్ళీ వేరే వాళ్ళు పనిచేస్తారు. వాళ్ళు రాత్రి షిఫ్ట్ వైజ్ పనిచేస్తారు. మరి ఇంతమందికి గవర్నమెంట్ పే చేయదు కనుక నా సొంత సిబ్బంది పెట్టి మానవతలు దిక్కుపోతే ఒక ఎమ్మెల్యేగా సర్వీస్ చేయాలని చేస్తున్నాను. కాబట్టి ఈరోజు ఇంతకుముందు మదన్ మోహన్ 8 మంది ఎంపీలు పెట్టుకున్నాను. అరే ఇప్పుడు యూజ్లెస్ ఫెలోస్ అట్లా మాట్లాడతారు, తెలివి లేని వాళ్ళు మాట్లాడతారు. అంటే బేసిక్ ఇంగిత జ్ఞానం లేను పబ్లిక్ గురించి ఎవరైతే పబ్లిక్ గురించి ఆలోచించిన వాళ్ళే మాట్లాడతారు. అట్లా పబ్లిక్ గురించి ఆలోచించిన అట్లా మాట్లాడు. అరే ఒక ఆయన ఈ మంచి పని అవుతుంది ఇలా మనకు ఎల్ఓసీలు ఎప్పుడు లేని విధంగా 34 సంవత్సరాల్లో ఆపరేషన్ నిమ్స్లో అయితే డైలీ 5 to 10 lakhs వస్తాయి మాకు. ఇంత వస్తుంది ప్లస్ ఇంటికి తీసుకుపోయి డెలివరీ చేస్తున్నాము. ఈ సిస్టమ్ను క్రియేట్ చేసినాము. మరి దీనికి హ్యూమన్ పవర్ కావాలా, మనుషులు కావాలి. నా సొంతంగా నెలకు 15 నుంచి 20 లక్షలు నేనే ఖర్చు పెట్టుకుంటున్నాను. నా డీజిల్ నేనే పోసుకుంటున్నా, నా చాయ్ నేనే తాగుతున్నా, నాకేమో తాగిపిస్తలేరు. కానీ ఎవరికి మాట్లాడే రైట్ నా దగ్గర లేదు. మీరు కాన్షియస్లో బాగుండి క్లీన్ ఇమేజ్ ఉన్న ఎమ్మెల్యే నేను, అదైతే గర్వంగా చెప్తారు 100%. మీకు మాకు మొన్న ఇంటెలిజెన్స్ సర్వీస్ రిపోర్ట్లో కూడా చూసినాం సార్. ఇంటెలిజెన్స్ సర్వీస్లో కూడా నేను క్లీన్ ఇమేజ్ నాన్ కరప్ట్ ఎమ్మెల్యే అని వచ్చింది. నా పేరు ప్రధానంగా మీ పేరు కూడా ఉంది, నాన్ కరప్ట్. నేను ఐఎమ్ నాట్ కరప్టెడ్. శాండ్లో కానీ లిక్కర్లో కానీ భూముల దందాలు కానీ ఎక్కడ కూడా కమిషన్లు కానీ ఎక్కడ కూడా ఎవరైనా వచ్చి కమిషన్లు ఇస్తా అంటే కూడా నేనేం చెప్తా అంటే వాళ్ళ కాంట్రాక్టర్ అంటే రాజకీయాల్లో మదన్ మోహన్ రావు లెక్క ఉండడం సాధ్యమా, ఇది అసలు అయ్యే పనేనా అని కూడా కొంతమంది మాట్లాడతారు సార్. మరి వాళ్ళకి సాధ్యం కాదు, చాలా టఫ్, ఇట్స్ వెరీ టఫ్. ఇప్పుడు నేను తీసుకున్న నిర్ణయం చాలా అంటే ఇంత ట్రాన్స్పరెన్సీగా ఉండడం చాలా ఇబ్బంది, చాలా మందికి నచ్చదు. ఎందుకంటే అంత ఈజీ కాదు. నేను తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పుడు నా దగ్గర కొంత వచ్చి కొంత డబ్బులు ఇస్తామంటే కూడా నేను ఒకటి చెప్తాను, నాకు అటువంటి ఆఫర్స్ స్టార్టింగ్ లో చాలా మంది వచ్చారు, ఇప్పుడు భయపడుతున్నారు. మా ఎమ్మెల్యేస్ దగ్గర కూడా చాలా మంది గన్మెన్లో చాలా మంది ఎమ్మెల్యేస్ దగ్గర పోతే కూడా నీకు 5,000 10,000 మా ఫ్రెండ్ మొన్న చెప్తున్నాడు, నా క్లాస్మేట్, అరే నేను ఒక 10,000 రూపాయలు నా పర్సులో పెట్టుకుని పోతాను, మొత్తం ఇచ్చేసుకుంటూ పోవాలి, నీ దగ్గరకు వస్తే మాత్రము రూపాయి ఉండదు, మంచి ఎవరితో పట్టించుకోరు, టీ ఉంటుంది, ఎవరు వచ్చినా వీళ్ళకి టీ ఇవ్వాలి వీళ్ళకి ఇవ్వద్దు ఉండదు, టీ వచ్చేస్తుంది, పొద్దున్న 6 గంటలకు వచ్చిన టీ వస్తుంది, రాత్రి వస్తున్న టీ వస్తుంది, ప్లస్ 1 రూపీ కూడా మీ గవర్నమెంట్ కానీ మీ పిఎల్ తీసుకోవట్లేదు, హ్యాట్స్ ఆఫ్ అని చెప్పి నాకు మొన్న నా క్లాస్మేట్ వాడు అగ్రికల్చర్ డైరెక్టర్ సెక్రటరీలో పనిచేస్తాడు, నాకు మొన్న క్లాస్మేట్ మా జూబ్లీ చెప్పిండు. నాకు మీ నియోజకవర్గ ఒక ఓటర్కి నేను ఫోన్ చేసిన సార్ ఇందాక వచ్చేటప్పుడు, సరే ఎమ్మెల్యే గారు మదన్ మోహన్ రావు గారు ఎమ్మెల్యే అయిపోయి సంవత్సరం అయిపోయింది, ఎట్లుంది వారి పనితనం ఎట్లుందని ఒక క్వశ్చన్ అడిగినాను. అందరు ఎమ్మెల్యేలకు ఏమో మాకు తెలియదు కానీ మా నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే సార్కి ఒక పేరు ఉంది సార్, 108 అంబులెన్స్ అని అంటారు మా ఎమ్మెల్యే గారిని. అంటే అదేందని అడిగిన. 108 అది మనం ఫోన్ చేసిన 5 minutesకి రెస్పాండ్ అయ్యి ఫీల్డ్కి వస్తుంది. సేమ్ యాజ్ యూజువల్ మా ఎమ్మెల్యే గారు కూడా ఏ రాత్రి ఫోన్ చేసినా కూడా మినిమం కాల్ లిఫ్ట్ చేస్తాడు, వాళ్ళకి సజెషన్స్ ఇస్తాడు, దానికి సమాధానం ఇస్తాడు, మరుసటి రోజు కలుస్తాడు, ఆయన 108 అంబులెన్స్ లెక్క పనిచేస్తాడు అని అన్నారు. సో 1 yearలో ఇన్ ద స్పాన్ ఆఫ్ 1 yearలో మీరు ఈ పేరు సంపాదించుకున్నారు అని అంటే దీని వెనకాల కష్టం ఎంతవరకు ఉండొచ్చు? సంతోషం, థ్యాంక్ యూ ఉపేంద్ర, థ్యాంక్ యూ, యూ మేడ్ మై డే. అంటే నిజంగా కూడా, ఎందుకంటే దీనికి చాలా 18 గంటలు 16 గంటలు కష్టపడుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు కొంత కష్టం అనేది తెలుస్తలేదు. ఇప్పుడు మా దగ్గర ఏంటంటే నేను ఇంతకుముందు నేను గడప తిరిగినప్పుడు సార్ మేము ఎమ్మెల్యే దగ్గర పోయినాం, మేము తిరిగినాం, మా చెప్పులు అరిగిపోయినాయి. ఇప్పుడు మా యాచారం ఒక తాండా ఉంది సదాశివనగర్ మండలం, వాళ్ళు 400 ఎకరాలు వాళ్ళకు ఇదే సేమ్ ఇష్యూ, పట్టభూములు సేమ్ ఇష్యూ, పాపం పంట పండించుకుంటున్నారు, సబ్సిడీ రాదు, మొత్తం కుటుంబం 400 కుటుంబాలు ఉంటాయి యాచారం తాండా, వాళ్ళకు 400 కుటుంబాల్లో చాలా పెద్ద తాండా, 340 ఎకరాలు 420 ఎకరాలు. నేను కోర్టు కూడా పోయినా, సొంత 40 లక్షలు ఖర్చు పెట్టుకొని. ఈరోజు ఆ తాండా మొత్తం 4 తాండాలు ఉంటాయి. అవన్నీ ఈరోజు వాళ్ళకి ఏంటంటే సబ్సిడీ రాదు, పాపం వాళ్ళకు ఏం రాదు. దాని గురించి నేను కొట్లాడుతున్నా. వాళ్ళు ఏం చెప్పారంటే నాకు అది మనసులో ఉండిపోయింది. పాపం వాళ్ళకి ఏముంటుంది, డబ్బులు లేవు, 10,000 రూపాయలు కూడా 5,000 రూపాయలు చాలా మనీ, 500 రూపాయలు
వాళ్ళు ఏమన్నారంటే పోయిన ఎమ్మెల్యే టైంలో మేము ఒక 14 సార్లు సార్ 14 టైమ్స్ 14 టైమ్స్ మా తాండా నుంచి ఒక ముఖ్య నాయకులం ఒక 10-20 మంది 50 మంది వరకు మేము ఒక 4-5 కార్లు అవి వేసుకొని వెహికల్స్ వేసుకొని హైదరాబాద్కి వస్తే ఒక వెహికల్ అంటే 60,000 రూపాయలు కావాలి అవును ఈజీగా 10,000 అవుతుంది సార్. అవుతుంది కదా, వాళ్ళు భోజనం చేయాలి వాళ్ళ అట్లా ఒక 10 వెహికల్స్ 5 వెహికల్స్ వచ్చినప్పుడల్లా 50,000 నుంచి ₹1,00,000 ఖర్చు పెట్టారు. అంటే 14 సార్లు వస్తే 14 లక్షలు ఖర్చు పెట్టారు. ఓకే మ్యాక్స్ 7 లక్షలు అయితే ఖర్చు పెట్టుంటారు. పాపము ఏమీ జరగలేదు. నో రిజల్ట్. వాళ్ళకి ఈ విషయం చెప్పారు. ఎందుకంటే నాకు అది ఎప్పుడు గుర్తొస్తుంది. ఇప్పుడు అక్కడ నుంచి ఎవరైనా ఇంటికి వస్తే మనల్ని ఒక నమ్ముకొని వస్తారు కనుక నేను లేకున్నా ఇవాళ నేను ఇంత కట్ట మీద సైన్ చేస్తాను లెటర్ హెడ్స్. ఎందుకు రాత్రి సైన్ చేస్తా అంటే రాత్రి యాక్సిడెంట్ అయితే ఆపరేషన్ ఇమీడియట్గా ఐసీయూ తీసుకపోతే నైట్ కావాలి. ఇప్పుడు నిమ్స్లో కానీ ఎక్కడ కానీ ఎల్ఓసి అప్పుడు లేనిది వాళ్ళు ఆపరేషన్ చేయరు, డబ్బులు కట్టమంటారు. డబ్బులు అని ఇవ్వమంటారు, ఎల్ఓసి అని ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు కూడా సిస్టంలో తెచ్చుకోవాలి. ఎల్ఓసి ఇచ్చేవారు కానీ డబ్బులు కట్టేవారు కానీ ఆపరేషన్ స్టార్ట్ కాదు. ఇప్పుడు నేను ఎక్కడో ట్రావెల్ ఉంటా, నేను ఎక్కడో ఉంటా కనుక నేను రాత్రిపూట ఇంత సైన్ చేసిపోతాను. రెగ్యులర్ ఇంత దినచర్యలో అదొక భాగం. ఇంత కట్ట ఉంటుంది సార్. నైట్ టైం అంటే ఎంటీ పేపర్ మీద లెటర్ హెడ్ మీద నా సైన్లు ఉంటాయి సార్. ఎందుకంటే ఎల్ఓసి ఎమ్మెల్యే సైన్ కాంది ఎవరు ఎమ్మెల్యే సైన్ కంపల్సరీ పెట్టాలి కదా, కనుక అది కూడా లేడు కదా. అంటే మీకు ఎందుకు చెప్తున్నా అంటే ఈ లెవెల్ ఆఫ్ సర్వీస్ కూడా మేము ఇస్తున్నాం. నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి 100% ఫోన్, నేను దేవుని కాదు, అందరికి న్యాయం చేయలేదు, నేను దేవుని కాదు, కానీ డెఫినెట్గా వాళ్ళకి వచ్చే వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళ 100% నా దగ్గర నుంచి ఫోన్ పోతుంది. నా కాన్షియన్స్ కాదు, పక్క కాన్షియన్స్ కూడా చాలా మంది వచ్చి పని చేసుకుని పోతున్నారు నాతో సార్. కనుక ఇప్పుడు మీరు చెప్పినట్టు 108 మా ఎమ్మెల్యే ఇమ్మీడియట్గా రియాక్ట్ అవుతుంది. ఇప్పుడు వేరే ఎమ్మెల్యేస్ లాగా నేను రాత్రి మాట్లాడి అంటే వేరే ఎమ్మెల్యేస్ వేరే నాయకులు కానీ అంటే ఫోన్ చేసినప్పుడు నేను పని ఉంటే మాట్లాడతాను. ఓకే. ఎందుకంటే పని ఇప్పుడు ఎమర్జెన్సీ యాక్సిడెంట్ అయితే నాకు 12 గంటలకు 1 గంటలకు ఫోన్ చేయి, కానీ నువ్వు తిన్నవా, నువ్వు పడుకున్నావా, నువ్వేం చేస్తున్నావు అని నేను రాత్రి మాట్లాడాను. నువ్వు 9 తర్వాత నాతో మాట్లాడినావంటే ఎమర్జెన్సీ ఉంటే మాట్లాడు. ఇంకా ఆ లెవెల్ ఆఫ్ సర్వీస్ నేను ఇస్తున్నా, నా కార్యకర్తలు ఇస్తున్నారు. ఇలా నాకంటే ఎక్కువ మా నాయకులు మా కార్యకర్తలు కూడా వాళ్ళు కూడా సేమ్ ఫెసిలిటీ. ఇప్పుడు నేను ఒక మనిషిని ఇంత కాన్షియస్ చేయలేను కదా. ఇప్పుడు మా కార్యకర్తలు, మా కాంగ్రెస్ పార్టీ, నా పర్సనల్ టీము, వీళ్ళందరి టీంతోనే ఈ పేరు మంచిగా వస్తున్నది. సంతోషం ఉపేంద్ర, నువ్వు అట్లాంటివి. సార్ ఇన్నేళ్ళ మీ జర్నీలో యూ హ్యావ్ సీన్ ఏ లగ్జరియస్ లైఫ్. మీరు మంచి లగ్జరియస్ లైఫ్ చూసిర్రు, కటిక పేదరికం చూసిర్రు, అండ్ ఎన్నో ఏళ్ళ రాజకీయ ప్రయత్నాల తర్వాత ఇప్పుడు అధికారిక ఎమ్మెల్యే పదవిని కూడా దాదాపు సంవత్సర కాలంగా అనుభవిస్తున్నారు. సో ఈ మూడిట్లో మీకు ఏది బెటర్గా అనిపించింది సార్? అంటే వ్యక్తిగత లగ్జరియస్ లైఫా, రాజకీయ నాయకుడి లైఫా, లేదంటే ఎట్లా మీకు ఏది సాటిస్ఫైగా ఉంది? లగ్జరియస్ లైఫ్ అంటే ఇప్పుడు నేను ద బెస్ట్ ఆఫ్ బెస్ట్ కార్స్ డ్రైవ్ చేసిన, ఫెరారీ కారు, మసరాటి కారు కూడా నా దగ్గర ఉండే. ద బెస్ట్ ఆఫ్ బెస్ట్ వాచెస్ పెట్టుకున్నాను. అదే లగ్జరియస్ మీరు అన్నీ చూసినాను. కానీ ఈరోజు ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎమ్మెల్యే అయిన తర్వాత చాలా సంతోషంగా ఉంది. అంటే అక్కడ లేని హ్యాపీనెస్ ఇక్కడ దొరుకుతుంది. ఎందుకంటే ఒక మనిషికి మన ఫోన్తోని మన సర్వీస్తోని ఒకళ్ళు ఆపరేషన్ అయ్యి బతుకుతున్నారు, మనం ఒక ఎల్ఓసితోని ఒకళ్ళు తీసుకొస్తున్నాము. ఇప్పుడు అన్నాసార్ అనే విలేజ్ ఉంది, మొన్న పోయినా అక్కడ మా ఎల్లారెడ్డి మండలం అన్నసార్ విలేజ్లో. అతను పాపం మంచి పీటీగా పనిచేసి మా కిరణ్ వాళ్ళ అన్న మంచి పిల్లగాడు 35. నేను వాళ్ళ ఇంటికి కూడా పోయినా, రాత్రి కొలాప్స్ అయిపోయింది. హ్యూజ్ బ్రెయిన్ హ్యామరేజ్ అయిపోయింది. యంగ్ పిల్లగాడు కొలాప్స్ అయిపోతే 2 సార్లు ఎల్ఓసీలు ఇప్పించి 5 లక్షలు లేవు, పాపం తండ్రి కూడా లేదు. 5 లక్షలు ఎల్ఓసి ఇచ్చి చేస్తే ఇప్పుడు ఆఫ్టర్ ఒక 25 days 30 days కోమాలో ఉన్నాడు. ఇప్పుడు బ్రెయిన్స్ కళ్ళు తీసి కడుపులో పెట్టిండు. ఇప్పుడు కడుపులో ఉంది బ్రెయిన్ కట్ చేసి లోపల మొత్తం తీసేసి కడుపులో పెట్టిండు. ఇప్పుడు కడుపులో ప్యాకేజ్ ఇచ్చి ఫంక్షనింగ్ అవుతున్నది. అంటే అక్కడ ఎక్కడైతే డ్యామేజ్ అయిందో ఆ సెటిల్ కావడానికి మళ్ళీ తర్వాత దీన్ని కడుపు నుంచి తీసి మళ్ళీ రీప్లేస్ చేస్తారు. అంత పెద్ద మేజర్ ఆపరేషన్ అయింది ఆయనకు. ఆయనకు ఎల్ఓసీలు ఇచ్చి ఈరోజు బతికి కూర్చుని అతను మాట్లాడాడు. సార్ మీ వల్ల ఇది మొన్ననే మా కార్యకర్తలు కూడా అందరం కూర్చున్నాం. అన్నా సార్ అని విలేజ్ కిరణ్ గౌడ్ వాళ్ళ అంటే అటువంటి సిచ్యువేషన్ చూస్తే ఈరోజు నాకు ఎంత సాటిస్ఫాక్షన్ ఉందంటే అరే మనం ఈరోజు ఎమ్మెల్యే అయినందుకు చేయగలుగుతున్నాం. లగ్జరీ లైఫ్ లీడ్ చేసిన దానికి అంత సాటిస్ఫాక్షన్ లేదు. కానీ ఈరోజు 1 year చాలా మంది అడుగుతారు, అసలు నీ లెవెల్కి నువ్వు చైర్మన్గా పనిచేసినావు, ఎన్ని దేశాలు తిన్నావు, ఎమ్మెల్యే అవసరం లేదు నీకు, ఇంకా పెద్ద పొజిషన్ బాగుంది అంటాను. కానీ నేను ఒకటే అంటాను, ఆర్ యూ హ్యాపీ? నా ఫ్రెండ్స్ అడుగుతారు ఎందుకు పోయినావు ఎమ్మెల్యే అవసరమా అంటే, లేదు ఐఎమ్ వెరీ హ్యాపీ బికాస్ టుడే నా ఒక్క ఫోన్ కాల్తో కానీ, నా ఒక్క సిగ్నేచర్తో కానీ, నా ఒక్క సర్వీస్తో కానీ ఒక పేదోడికి నేను చేయగలుగుతున్నాను. అంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్
బేసిక్ అయితే నేను చేయగలుగుతున్నాను సాటిస్ఫాక్షన్. మీరు అడిగిన క్వశ్చన్కి నేను సాటిస్ఫై. అంటే మీ నియోజకవర్గంలో కొద్ది రోజులుగా మీ అభిమానుల వ్యక్తిగత అభిమానులు పార్టీ నాయకులు మీకు మంత్రిత్వ శాఖలో అవకాశం కల్పించాలని చెప్పి పాదయాత్రలు మొదలు పెడతా ఉన్నారు, రకరకాల కార్యాచరణలు తీసుకున్నారు. ఒక అబ్బాయి అయితే అంటుండదు సార్ లిటరల్లీ అవకాశం ఇవ్వాలి, మా మా సార్ లాంటి ఇంటెలెక్చువల్ పర్సన్కి ఇవ్వాలి, లేదు అని అంటే మేము సెల్ టవర్ ఎక్కుతాం, ఏదేదో సంథింగ్ ఏదో చెప్తా ఉన్నారు. అంటే ఈ రకమైన కట్టలు తెంపుకునే ఆవేశం నియోజకవర్గ ప్రజలలో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీ పట్ల ఎట్లా వ్యవహరించే అవకాశం ఉంది మంత్రిత్వ శాఖలో? అంటే నా దగ్గర వీళ్ళంతా వాళ్ళకి అభిమానం, నేనంటే ప్రేమ. ఇప్పుడు నా కాన్స్టిట్యున్సీలో కానీ పక్క కాన్స్టిట్యున్సీలో కానీ నా కాన్స్టిట్యున్సీ ఒకటే కాదు, చుట్టుపక్కల కాన్స్టిట్యున్సీలో కానీ అంతటా కానీ నాకు అందరు అభిమానులు, రాష్ట్రం మొత్తం ఈ మధ్యన అభిమానులు అవుతున్నారు. ఈ మధ్య నేను మాట్లాడే మాటలు కూడా అసెంబ్లీలో కూడా చాలామంది నాకు అభిమానులు అవుతారు. అరే ఆనెస్ట్గా ఉన్నాడని అభిప్రాయం. అయితే వాళ్ళకి నేను మంత్రి కావాలని వాళ్ళకి ఉంది. కొందరు పాదయాత్రలు చేస్తారు, కొందరు శబరిమల దగ్గరికి వెళ్తున్నారు. డిఫరెంట్ కానీ మీ ఫస్ట్ మీకు హ్యాట్స్ ఆఫ్ ఏంటంటే మీరు చాలా నా గురించి చాలా డీటెయిల్గా అప్డేటెడ్ మీ దగ్గర అప్డేటెడ్ వర్షన్ ఉంది అది. సో తప్పకుండా అయితే మనం ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలకు మంచి రోజులు రాబోతున్నాయా రాబోయే రోజుల్లో? తప్పకుండా వస్తున్నాయి, తప్పకుండా రాబోతున్నాయి మంచి పదవి. నెక్స్ట్ 25, 26, 27, 2025, 26, 27 మదన్ మోహన్ రావు అని నేను రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను చెప్పాలని ఉందా సార్ మీకు? ఆన్ రికార్డ్ నేను ఆ మాట చెప్పలేను. ఓకే, అంటే అవకాశాలు వస్తే దాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారా అంటున్నా? 100% ఐఎమ్ ఎలిజిబుల్ ఫర్. సార్ రాజకీయాలలో కంపేరింగ్ విత్ యూ, మీతో పోల్చుకుంటే పారాషూట్ లీడర్ రాత్రికి రాత్రే ప్రజల్లో వచ్చిన వాళ్ళు ఉన్నారు, అండ్ అట్ ద సేమ్ మీలాగా చిన్నగా ఒక్కొక్క మెట్టు ఎక్కించుకుంటూ పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ దగ్గర చూడండి, మదన్ మోహన్ రావు దగ్గర చూడాలి నియోజకవర్గ ప్రజలు, అట్ ది సేమ్ టైం రాష్ట్ర ప్రజలు అని అంటే ఏం తేడా కనిపిస్తుంది మీ దగ్గర? నా దగ్గర ఏంటంటే నేను ఒకటి చెప్తా ఉంటాను సార్, మా వాళ్ళకి కానీ మా పిల్లలకు కానీ మా టీం కానీ నా పర్సనల్ మనుషులు అందరికీ, ఓకే మీ స్టాఫ్, ఎంత తొందర వస్తే అంత తొందర పోతుంది. Anything comes fast, it will go fast. Anything comes with a slow, with your hard work, it will stay forever. అంటే ఎంత హార్డ్ వర్క్తోని మీరు డిమాండ్ చేసుకుంటే అంత లాంగ్ సస్టైనబిలిటీ ఉంటుంది మీకు. మీరు గాలికి వస్తే మన తెలంగాణ భాషలో మాట్లాడతాం, గాలికి వస్తే గాలికి పోతుంది. కనుక ఐ బిలీవ్ ఇన్ 100% దట్. ఇప్పుడు నేను కంపెనీ బిల్డ్ చేసినా కానీ నా సక్సెస్లో కూడా చాలామంది 26 years ఒక కన్సల్టింగ్ ప్రోడక్ట్ కంపెనీ పెట్టి ఇన్ని రోజులు 27 years సర్వైవల్ అనేది వెరీ రేర్. ఎందుకంటే తుఫాన్లు వస్తూ ఉంటాయి. అవును సార్, రాజకీయంగా తుఫాన్లు వస్తూ ఉంటాయి, చేంజెస్ అవుతూ ఉంటాయి, ఫైనాన్షియల్గా చేంజెస్ అవుతుంటాయి, ఎకానమీ చేంజ్ అవుతూ ఉంటుంది, టెక్నాలజీ చేంజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు చాలామంది అమెరికాలో 7 నుంచి 8 సంవత్సరాలు ఒక కంపెనీ జీవిత చరిత్ర 8 సంవత్సరాల తర్వాత ఎవ్రీ 10 years దర్ ఇస్ మార్ఫిజం జరుగుతుంది. మీకు 500 సంవత్సరాలు జరిగింది గత 20 yearsలో డెవలప్మెంట్ అయింది సార్. మీరే చూస్తుంటారు 10 yearsలో ఎంత డెవలప్మెంట్. కనుక ఈ ఫాస్ట్ స్పీడ్లో మనం పోతూ ఉంటాం. అందుకే నేను ఏమన్నానంటే, మీరు అడిగిన దానికి క్వశ్చన్ ఏంటంటే, ఇవన్నీ నేను ప్రజల కష్టాల నుంచి చూసి నేను ఒక రాజకీయ నాయకునిగా ఎదిగినా కనుక ఈరోజు నాకు చెప్పకుండా కానీ నాకు ఏ గ్రామంలో ఎక్కడ కానీ ఎవరు ఏ ఇబ్బంది పడుతున్నారో నాకు తెలుసు కనుక 100% మీరు అన్నట్టు నేను ఐ బిలీవ్ ఇన్ ఇట్. హార్డ్ వర్క్ పేస్ ఆఫ్ అనేది కష్టే ఫలి అని అంటాం కదా తెలుగులో. అవును సార్, కష్టానికి ఫలితం అనేది ఏదో ఒక రోజు భగవంతుడు ఇస్తాడు. మనస్ఫూర్తిగా, మనసు శాంతిగా. సార్ మీ సమయం చాలా తీసుకున్నా. నేను చివరిగా 2 ప్రశ్నలు. ఇప్పుడున్న రాజకీయ వాతావరణంలో ప్రజల్లో ఒక అపోహ ఉంటుంది ఏంటంటే, గెలవక ముందు ప్రజలు ఉంటారు, గెలిచిన తర్వాత ప్రజలకు దూరంగా, ప్రజా సమస్యలకు దూరంగా హైదరాబాద్లో పెద్ద పెద్ద విల్లాలలో, కార్లలో లగ్జరియస్ లైఫ్ లీడ్ చేస్తారు అని అంటారు. అంటే మీ ఈ 1 year టర్మ్స్లో కూడా మీ ప్రజలు ఎక్కడ కూడా ఆ రకమైన పరిస్థితులు చూడలేదు. భవిష్యత్తులో మీకు పెద్ద స్థాయి పదవులు వస్తే ప్రజలకు ఏమైనా దూరం అయ్యే అవకాశాలు ఉంటాయా మీ దగ్గర? లేదంటే మీకు ప్రేక్షకులకు కావచ్చు, అభిమానులకు కావచ్చు, మిమ్మల్ని అభిమానించే మీ నియోజకవర్గ ప్రజలకు దూరమయ్యే పరిస్థితులు ఏమైనా ఉంటాయా? చాలా మంచి క్వశ్చన్ అడిగారు ఉపేంద్ర గారు. మళ్ళీ మీరు లాస్ట్ టైం కూడా నీ క్వశ్చన్ అడిగారు విల్లాలకు ఉండి. ఎందుకంటే ఇప్పుడు నాకు పెద్ద పొజిషన్ వస్తే ఆ పెద్ద పొజిషన్ వలన నా ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుందని ఆలోచించే వ్యక్తిని. ఇప్పుడు నాకు ఎక్కువ పవర్ వస్తే మా వాళ్ళకి పవర్ వస్తుంది. నేను ఎమ్మెల్యే అయినట్టే మా వాళ్ళు ఎమ్మెల్యే అయినట్టు. ఇప్పుడు వాళ్ళకి పవర్ వచ్చింది, ఇప్పుడు నాకు వేరే పవర్ వస్తే డెఫినెట్గా నేను దూరం అయ్యే క్వశ్చన్ లేదు. ఎందుకంటే నేను ప్రజల నుంచి వచ్చిన నాయకుడిని, నేను పారాచూట్ నాయకుని కాదు. ఇప్పుడు నేను పారాచూట్ నాయకుడు కావాలంటే నేను కూడా ఏదో డబ్బులు పెట్టియో లేకపోతే రాజ్యసభ పెట్టుకొని ఏదో పెట్టుకొని పైరవి చేసుకొని ఇవాళ మీకు తెలుసు కదా అట్లా పోయేటోని. లేదు, ప్రజల్లో మనం ఎన్నుకోబడాలా, ప్రత్యక్షంగా రాజకీయాల నుంచి రావాలా అన్న ఉద్దేశంతో, లేకపోతే ఆ డబ్బులు ఏదో నేను
ఖర్చు పెట్టే డబ్బులు ఏదో అంతా పొడగొట్టుకొని ఎవరికో ఇచ్చేస్తే రాజ్యసభ సీట్ ఇస్తే నేను పోయి కూర్చుండి ఎంపీగా ఉండేవాడిని. ఓకే. బట్ ఆ సాటిస్ఫాక్షన్ ఈరోజు ప్రజల గురించి పనిచేసే సాటిస్ఫాక్షన్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. కనుక మీరు అడిగిన క్వశ్చన్కు సమయం కూడా లేదు కనుక 100% రేపు పొద్దున పెద్ద పొజిషన్ వచ్చినా మదన్ మోహన్ అనేటోడు మదన్ మోహన్ ఉంటాడు. ఇదే మదన్ మోహన్ రావు గారిని ఒకవేళ మంత్రి స్థాయిలో చూసినా ఈ రకంగానే ట్రీట్ చేస్తాడా మమ్మల్ని? అంటే నియోజకవర్గం అట్ ది సేమ్ టైం ప్రజల్ని కూడా చూడగలుగుతామా? ఎక్కడైనా కూడా గర్వం అహంకారం లాంటివి ఆ వ్యక్తి దగ్గర కనిపిస్తాయా మాకు? అంటే నేను అంటే చిన్నప్పుడు చదువుకుందని ఎంత ఎదిగితే అంత తగ్గాలంటారు. సో దాన్ని 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 నమ్మే సిద్ధాంతాన్ని నమ్మే వ్యక్తిని కనుక వివేకానంద స్వామి చెప్పిన సిద్ధాంతంలో ఉంటుంది, వివేకానంద బుక్లో ఉంటుంది. నేను ఐ రీడ్ వివేకానంద బుక్. ఓకే, చదువుతుంటారా సార్ పుస్తకాలు? అంటే ఓకే, అంటే ఖాళీ సమయాలలో భగవద్గీత చాలా ఇష్టం. ఓకే, వివేకానంద స్వామి ఆయన రచయితలో కొటేషన్ ఉంటుంది, నువ్వు ఎంత 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 లేస్తా ఉంటే నువ్వు అంత తగ్గి ఉంటేనే నీకు స్టెబిలిటీ ఉంటుంది అని చెప్తాడు ఆయన. ఓకే, నార్మల్ లాంగ్వేజ్ చెప్తాడు. యూ జస్ట్ ఫాలో దిస్. 100% ఐ ఫాలో అయినట్టు. సో ఈరోజు నేను ఎమ్మెల్యే అయినా కానీ మా వాళ్ళు కూడా నాతో అందరూ కూడా కంఫర్టబుల్ ఉంటారు సార్. ఎందుకంటే ఏ రోజు కూడా నేను ఒక ఎమ్మెల్యే లాగా మాట్లాడడం కానీ, ఒక రఫ్గా మాట్లాడడం కానీ, ఒక వాళ్ళని తిట్టడం కానీ ఒక ఆఫీస్ని బెదిరిస్తాను. నేను ప్రజల గురించి పనిచేస్తున్నారు, ప్రజల డబ్బులు తింటున్నారు, అందులో నో కాంప్రమైజ్. యు ఆర్ రెస్పాన్సిబుల్ అంటాను. కానీ నా నోటి నుంచి ఏది కూడా వల్గర్ లాంగ్వేజ్, ఎవ్రీథింగ్ మీరు అంటాను, లేడీస్ని మేడం అంటాను, వాళ్ళని రెస్పెక్ట్ చేస్తాను. ఐఎమ్ సారీ మేడం అని చెప్తాను. అంటే ఇలాంటి నాయకుల్ని కేవలం మనం సినిమాలలో పాత్రలలోనే చూస్తుంటాం, కానీ నిజ జీవితాల్లో కూడా మీలాంటి వ్యక్తులు ఉంటారా అనిపిస్తుంటాయి. మాలాంటి ఎట్ ద సేమ్ టైం వ్యక్తిగతంగా చెప్పాలంటే మాలాంటి వాళ్ళకు కూడా మేము పొద్దున్న లేస్తే అనేక రకాల వ్యక్తుల్ని కలుస్తూ ఉంటాం, వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం. కాబట్టి ఇలాంటి వ్యక్తులు కూడా ఉంటారా రాజకీయ వ్యవస్థలో అనిపించే పరిస్థితి ఉంది మాకు ఇప్పుడు. అంటే ఇక ఆ వ్యక్తి రావాలంటే మనం చేయాలంటే ఇప్పుడు అంటే మనం చేయాలంటే కష్టము. ఇప్పుడు అలాంటి ఇప్పుడు ఆనెస్ట్గా మనం పని చేయాలి అంటే ఈ వ్యవస్థలో కష్టము. బట్ అఫ్ కోర్స్ యూ హ్యావ్ టు బి యూనిక్. రైట్ సార్, చివరగా ఇన్నేళ్ల మీ రాజకీయ జీవితంలో ఇప్పటి వరకు అండ్ గత ప్రతిపక్ష జీవితంలో కూడా ఎలాంటి వివాదాలకు తావు ఇవ్వకుండా ఎదిగిన నేతల్లో మీ పేరు కూడా వన్ ఆఫ్ ద ప్రధానంగా వినిపిస్తూ ఉంటుంది. సో మిమ్మల్ని అభిమానించే వ్యక్తులకు కావచ్చు, రాజకీయ నాయకులకు, రాష్ట్ర ప్రజలకు మంచి సందేశం ఇవ్వాలి మా ఛానల్ ప్రేక్షకులకు అంటే ఏం చెప్తారు యాజ్ ఎమ్మెల్యేగా? నేను ఫస్ట్ ఐ వాంట్ టు థ్యాంక్ యూ సిగ్నేచర్ వీడియో. థ్యాంక్ యూ సార్. అంటే థ్యాంక్ యూ ఉపేంద్ర గారు, ఉపేంద్ర గారితో వచ్చిన టీం మీ అందరు కూడా థ్యాంక్ యూ సార్. అంటే చాలా సిగ్నేచర్ వీడియో చూస్తున్నాను, మీరు మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇట్లాంటి మెసేజ్లు మీరు పాస్ చేస్తే డెఫినెట్గా ఐ వాంట్ టు థ్యాంక్ యూ సిగ్నేచర్ వీడియో. రైట్ సార్. మీ ద్వారా సిగ్నేచర్ వీడియో ద్వారా నేను చెప్పేది ఏంటంటే తప్పకుండా నేను నా కాన్స్టిట్యున్సీ ప్రజలకు కానీ, నా చుట్టుపక్కల కాన్స్టిట్యున్సీ కానీ, రాష్ట్ర ప్రజలకు కానీ, ప్రతి వ్యక్తి మనం ఒక పేదోడి గురించి ఆలోచిస్తేనే మన దేశాన్ని కానీ మన ప్రాంతాన్ని కానీ మనం వెళ్తాం. మన పుట్టిన మట్టికి 100% మన కాంట్రిబ్యూషన్ ఉండాలి. ఆ చారిటీ అనే కాన్సెప్ట్ మన దేశంలో, మన రాష్ట్రంలో, మన గ్రామాల్లో పోయింది. ఎంతసేపు సెల్ఫిష్గా నేను సంపాదించుకోవాలి, భూములు లాక్కోవాలని తప్ప భూములు ఒకప్పుడు మన వ్యక్తిగత అవసరాలే. ఒక రాజకీయ నాయకులు కానీ రాజకీయ ఎమ్మెల్యే అవసరం లేదు. దానికి ప్రతి ఒక్కరు కూడా ఏదో విధంగా సొసైటీకి కాంట్రిబ్యూట్ చేయాలని ఒక్క ఆలోచన మాత్రం. డబ్బులు సంపాదించడం తప్పు అని అనట్లేదు, నేను విలాసవంతమైన జీవితం గడపడం తప్పు అనట్లేదు, కానీ పేదోడు గురించి ఆలోచించమని మాత్రం నేను మదన్ మోహన్గా చెప్తాను. రైట్ సార్, అనేక అంశాలు సుదీర్ఘంగా చర్చించి ప్రజలకు చేరవేసే ప్రయత్నం చేసిన మీ అమూల్యమైన విలువైన సమయాన్ని మాతో పంచుకున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.